చిన్న గోపతి. మేము ఎస్సీ కులానికి చెందిన మాదిగ జాతి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని. మాకు ఇనాం భూమి గతంలో ప్రభుత్వం వారు 1953లో ఇచ్చారు. దాన్ని మేము వారసత్వంగా చేసుకుంటూ వస్తున్నాం. అదే భూమిలో మా తాతగారి సమాధి, మా నాయనమ్మ గారి సమాధి కూడా ఉంది. మా భూమి పక్కనే ఉన్న కేసరి రవివర్ధన్ రెడ్డి గారు అని చెప్పేసి దొర అంటారు. అతనికి ఒక 50 ఎకరాల భూమి ఉంది. అతను ప్రస్తుతం అమెరికాలో ఉంటుండు. ఆ భూమిలో ఉంటూ మా భూమి పక్కనే ఉన్న వాళ్ళ మేనత్త గారి భూమి ఉంది. ఆ భూమిని ఆక్రమించడం కోసం నా భూమిలో కొంతవరకు ఒక 2 కుంటల మందం ఇల్లు నిర్మించిండు. మేము ఎన్నోసార్లు గతంలో కేసులు పెట్టినా కూడా ప్రభుత్వం వారు ఎవరూ పట్టించుకోలేదు. ఇక మేము కేసులు పెడితే ఎవరు కూడా మమ్మల్ని పట్టించుకోవట్లేదు. మళ్ళీ మేము మానవ హక్కుల కమిషనర్కి పోయి కంప్లైంట్ ఇచ్చాను, ఎస్సీ ఎస్టీ కమిషనర్ దగ్గర కంప్లైంట్ ఇచ్చాను, అందరి దగ్గర ఇచ్చాను. ఇప్పుడు ఈ మధ్యకాలంలో దొరగారు అమెరికా నుంచి వచ్చి నాకున్న ఇల్లు సరిపోదు, 11 కుంటల భూమి కావాలి, నాకు ఆ 11 కుంటలు ఇవ్వమని చెప్పేసి మా పై దౌర్జన్యాలు చేస్తుండు. మేము వేసుకున్న పంటని కూడా నీళ్ళు పెట్టుకోకుండా ఎండబెడతాడు. దాన్ని పోలీసు వారికి మేము కంప్లైంట్ ఇచ్చినా కూడా అది కోర్టులో కేసు వేసిండు. మా మీద ఇల్లు ఉందని చెప్పేసి ఇండిషన్ ఆర్డర్కి అప్లికేషన్ చేసిండు. ఇండిషన్ ఆర్డర్ రాకముందే కూడా వీళ్ళు భూమి పండించుకోవద్దని చెప్పేసి పోలీసు వారు మమ్మల్ని భయం భ్రాంతులు పెడుతున్నారు. మేము పోయి ఇప్పుడు వేసుకున్న పంట జూన్ నెలలో వేసినాం. పంటకు నీరు కట్టుకుందామన్నా కూడా వాళ్ళు పోవద్దు అని చెప్తున్నారు. మా అందుట్లో పోకుండా గేటు పెట్టిండు, చుట్టూ రాళ్ల కట్ట నిర్మించి అడ్డం పెట్టిండు. తన అనుచరులతో మమ్మల్ని కొట్టేయటం, ఇబ్బందులు పెట్టడం, లేదా పోలీసులు వచ్చి నువ్వు అది సెటిల్మెంట్ చేసుకున్న దాకా కూడా భూమిలోకి పోవద్దని చెప్పేసి మమ్మల్ని భయం భ్రాంతులు పెడుతున్నారు. మేము పోతే ఆ పంట ఎండిపోతుంది. మొన్న నైట్ ట్రాక్టర్ పెట్టి దున్నిచ్చిండు, సేని సకాన్ని కొంతవరకు దున్నిచ్చిండు. 11 కుంటల వరకు నాకు కావాలని చెప్పేసి మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తాడు. ఇది జరుగుతున్న విషయం. మాకు ఎక్కడ పోయినా న్యాయం జరగట్లేదు. నిన్న నేను హైదరాబాద్ పోయి సీఎం క్యాంప్ ఆఫీస్కి పోయి అక్కడ కూడా నేను లెటర్ పెట్టి వచ్చాను. మరి ఎస్పీ గారికి కలిశాను. ఎస్పీ గారికి కలిస్తే నువ్వు మా భూమిని పట్టుకొని ఎస్పీ గారు ఏమంటున్నారంటే నువ్వు 6 సంవత్సరాలు బట్టి దౌర్జన్యంగా పండించుకుంటున్నట్టుగా అంటున్నారు. అంటే దొరగారికి ఇచ్చారా ఇనాం భూమిని? అంటే దొరకి 50 ఎకరాలు 60 ఎకరాలు ఉన్న దొరకే పేదోడు భూములు కావాలన్నా? మాకున్నది 31 కుంటే భూమి, అందుట్లో కూడా 11 కుంటల భూమి ఇవ్వమని చెప్పేసి ప్రభుత్వాలు సహకరిస్తుంటే మరి ఇక దొరలకి భూస్వాములకి భూములు ఉండేటప్పుడు ఎందుకు మాకెందుకండి భూములు? ప్రభుత్వాలు మేము ఎప్పుడు అడుక్కుంటూ వాళ్ళ కింద మోసేది నీళ్ళు దాక్కుంటూ బతకాల్సిందేనా జీవితాంతం? ఈ ప్రభుత్వం ఏ ప్రభుత్వం వచ్చినా కూడా అంటే పేదవాళ్ళకి భూములు ఇస్తాను, అది చేస్తాను అంటున్నారు. నిన్న ముఖ్యమంత్రి గారికి అది దరఖాస్తు చేసుకున్నా. 2002లో మానవ హక్కుల కమిషనర్ గారికి దరఖాస్తు ఇచ్చుకున్నా. ఇది 2018లో ఎస్సీ ఎస్టీ కేసు మా భార్య దొరగారు మా పొలం దున్నిచ్చిండి అని చెప్పేసి మేము ఇల్లు కట్టేటప్పుడు మేము ఎస్సీ ఎస్టీ కేసు పెడితే డబ్బులు ఇచ్చి మేనేజ్మెంట్ చేసుకొని కేసుని ఫైల్ చేయకోకుండా చేసిండండి. ఇక 2019లో మా నాన్నగారు ఎస్సీ ఎస్టీ కేసు పెట్టిండండి దొరగారి మీద. మా భూమిని ఆ రోజు కూడా 19లో కూడా దున్నిస్తే అప్పుడు ఈ కేసును ఫైల్ చేశారు. ఇది కోర్టులో నడుస్తుంది. ఇది మా పక్కన ఉన్న భూమి హద్దుల ప్రకారం సర్వే చేయడానికి వచ్చిన వాళ్ళు మాకు పంపించిన లెటర్ అండి. మా మీద మా కుటుంబ సభ్యులు అందరి మీద కూడా దొరగారు ఏం చేసిండంటే నన్ను కొట్టడానికి వచ్చిండు, చంపడానికి వచ్చిండు అని చెప్పేసి, ఇల్లు కూలగొట్టకపోయినా కూలగొట్టిండు అని చెప్పేసి మా భూమిలో ఇల్లు కట్టి మా పైనే కేసు పెట్టిండు. మా ఫ్యామిలీ మొత్తం మీద కేసు పెట్టిండు. మేము ఇప్పుడు కోర్టులోనే నడుస్తుంది కేసు. 2018 నుంచి ఇప్పటి వరకు ప్రతి వాయిదాకి మేము పోతూనే ఉన్నాం. అది కేసు నెంబరు 908 అండి. మా అమ్మ మీద, మా తమ్ముడి మీద, మా తమ్ముడి భార్య మీద, నా మీద, నా భార్య మీద, మా పిల్లల మీద కూడా కేసులు పెట్టాడు. 8వ తరగతి చదువుతున్న, 6వ తరగతి చదువుతున్న పిల్లల్ని కూడా నైటు తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో కూర్చొని పెట్టాడు ఒక నైట్ అల్లా కూడా దొరగారు. మాకు చాలా ఇబ్బందులకు ఏదన్నా అంటే మేము దొరగారికి ఎదురు చేస్తున్నాం అనే మాటలే మాట్లాడుతున్నారు తప్ప ఇనాం భూముల్ని అమ్ముతామని కూడా బెదిరిస్తూ వీళ్ళు అవి అగ్రిమెంట్ తీసుకొచ్చి నాకు 11 కుంటల భూమి నాకు ఇచ్చినట్టు సంతకాలు పెట్టండి అని అగ్రిమెంట్లు తీసుకొచ్చి ఇచ్చిండు. మేము అమ్మలేదు, అమ్మినవని సంతకాలు పెట్టండి అని అగ్రిమెంట్లు తీసుకొచ్చి ఇట్లా తీసుకొచ్చి ఇచ్చిండు. వాళ్ళ జీతగాడుతో కూడా మేము గతంలో భూమి ఇబ్బంది లేకుండా గెట్ల రాళ్ళు బాతిచ్చినాం. వాళ్ళ జీతగాడే గెట్టు రాళ్ళు బాతిచ్చిండు. గతంలో మేము వేసుకొని పంట పండించుకుంటున్నాం పేపర్లు అండి ఇవి. మా నాన్నగారి పేరు మీద ఉన్న పాస్బుక్, మేము 1953లో మాకు మా నాన్నగారి పేరు మీద వచ్చిన బాయికి కరెంటు బిల్లు బుక్ వచ్చింది.
ఇవన్నీ ఒరిజినల్ అన్నీ మాకు ఇండిషన్ ఆర్డర్ కావాలి. మా తాతగారి పేరు మీద వచ్చిన భూమి 1953లో ఇనాం చట్టం వారు ఇచ్చిన ఇది ఇది సేతువారి కాతికం అండి. ఇది మా తాతగారి పేరు మీద ఇచ్చింది 118 సర్వే నెంబర్ ఇనాం భూమి. మాకున్నది 35 కుంటల భూమిని ఆయన 11 కుంటల భూమి మాకు ఇస్తారా ఇవ్వరని చెప్పేసి మాపై డిమాండ్లు చేస్తాడు. నా ఇల్లు ఇసరైతే కట్టుకోవాలని. ఆ కట్టిన ఇల్లు కూడా మా అక్రమంగా కట్టిండు. మేము కేసులు పెడితే ఎవరు పట్టించుకోవట్లేదు, మాకు సపోర్ట్ ఇవ్వట్లేదు. ఎవరన్నా ఆ ఊళ్ళోకి వస్తే రైతులకి మా సామాజిక వర్గానికి తాగుడు పోపించి మాపై దాడులు చేపిస్తాడు. గతంలో మా అమ్మను కొట్టించిండు, 2-3 సార్లు కొట్టించిండు. మా అమ్మను కొట్టించిండు, మా నాన్న మీద కూడా యుద్ధాలు చేపించిండు. మేము ఆ భయానికి తట్టుకొని ఆయన జోలికి పోలేక ఇల్లు కడుతున్నా కూడా వదిలేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఏం చేసినావు అని పోలీస్ స్టేషన్ పోతే పోలీసు వారు నువ్వు ఇంతకాలం ఏం చేసినావు అంటున్నారు. నేను గతంలో ఇప్పుడు మొన్న 20వ తారీఖు కూడా కంప్లైంట్ పెట్టాను. రసీదు ఇవ్వన్నా కూడా రసీదు ఇవ్వట్లేదు, నన్ను పొలంలో పోనీయట్లేదు. వేసుకున్న పంట ఎండిపోతుంది, నీళ్ళు పెట్టుకోవాలంటే అని చెప్తున్నా. అది జూన్ నెలలో వేసినాం. ఆయన ఇండిషన్ ఆర్డర్కి అప్లై చేసుకుంటూ అది నీకైతే ఆయనకైతే అంటాడు. కోర్టు ఆయనకి ఇవ్వలేదు. ఇండిషన్ ఆర్డర్ ఇనామ్స్ భూమికి ఎట్లా ఇస్తుందండి? ఆయన ఇల్లు కట్టుకున్నాడని దౌర్జన్యంగా ఇంటి నెంబర్ తీసుకుపోయి నన్ను ఇంట్లోకి రానియట్లేదని పర్మిషన్ తెచ్చుకున్నా అని అంటాడు. అది వాస్తవం కాదు. కోర్టు ఆయనకి ఏమీ ఇవ్వలేదు. ఇవ్వకముందే మాకు ఇచ్చినవని బెదిరిస్తాం. వీళ్ళే చెప్తున్నారు. సీఏ గారి దగ్గర పోతే 11 కుంటలు ఇవ్వరాదు అంటాడు, ఎస్పీ గారి దగ్గర పోతే 11 కుంటలు ఇవ్వరాదు అంటాడు. ఇదే జరుగుతుందండి, మాకు న్యాయం చేయట్లేదు. ఇంకో వాళ్ళ జీతగాడు ఒకసారి గతంలో ట్రాక్టర్ వేసుకొని మా శాల నుంచి పోతుంటే ఈ కాతికం నేను పోయి కంప్లైంట్ పెడితే వాళ్ళ మీద కేసు కాకోకుండా ఇంకొకసారి రాను అని తప్పు జరిగిందని ఒప్పించి ఆయనతో రాసిచ్చిన కాగితం నాకు సెల్లులో ఫోటో తీసుకోమని చెప్పి నా చేతికి కూడా ఇవ్వకుండా ఇదండి. వాళ్ళ సంతకాలు కూడా పెట్టారు ఇంకోసారి మీ శాలకు రామని. మమ్మల్ని ఎన్నో రకాలుగా ఇబ్బందులు గురిపెడుతూ మేము లేకోకుండా వాళ్ళు గెట్లు రాళ్ళు బీకేయటం, వాళ్ళ జీతగాళ్లతోని గెట్ రాళ్ళు బీకేయటం. ఇంకా మాకు సర్వే చేసిన వాళ్ళు భూమి హద్దులతో సహా పేపర్లు ఇచ్చారండి. ఇక మా భూమి హద్దులు ఇందుట్లో నాకు 11 కుంటలు కావాలని మ్యాప్ గీపించుకొని వచ్చి మాకు ఇచ్చిండు. ఈ 11 కుంటలు నాకు ఇస్తే మీ మీద ఏ కేసులు ఉండవు, మీకు ఏం కావాలో చెప్పండి అంటాడు. ఇనాం భూమి మా తాతయ్య సోమవారం గోలు కొట్టమంటాడు. మా తాతయ్య మా నాయనమ్మ 1976లో మా తాతగారు చనిపోయారు. 76లో అదే భూమిలో ఇనాము ఇచ్చిన భూముల్ని మేము సమాధి చేసినాం. 94లో మా నాయనమ్మ చనిపోయింది, అక్కడనే పెట్టినాం. అదే ఇంటికి సమాధులు కానిచ్చి ఇల్లు కట్టిండండి. 2 గదులు వేసి ఇప్పుడు నేను మొత్తం గెస్ట్ హౌస్ కట్టేయాలని చెప్పేసి అమెరికా నుంచి వచ్చి ఎన్నో రకాలుగా చేస్తాడు. ఆయనకు అసలు ఓటక్కే లేదు ఇండియాలో. ఇనాం భూముల మీద దౌర్జన్యం చేస్తాడు. చట్టాలు ఎవరు పట్టించుకోవట్లేదు. పేదోడికి భూమి వద్దు, ఉన్నోడికే భూమి కావాలి, వాడికే ఓటు తీసి పెట్టమని ప్రభుత్వం ఏమైనా చెప్తుందా అండి? వీళ్ళు దళితులకి అన్యాయం చేసేది కాకుండా దళితులపైనే దాడులు చేస్తున్నారు పోలీసు వాళ్ళు. వాళ్ళని పిలుతున్నాం, దొరగారు కూర్చోండి అని అంటున్నారు. మేము పోతున్నాం, అరే హౌలే దొరగారు చెప్పింది ఏం రాదని అంటున్నారు. ఇదండి మాకు జరుగుతున్న అన్యాయం. మీ ద్వారా ఏమైనా న్యాయం జరిగిద్దని మీ ముందుకు రావటం జరిగింది. ఈ అధికారులు చెప్తుంటే మేమేం చేయాలండి? అధికారులు కూడా వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు. ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకెళ్ళి మాట్లాడేటప్పుడు పేదోడికి భూమి ఉండొద్దు. అసలు దొరగారులకే భూములు ఉండాలి. ఆయనకున్న 50 ఎకరాలు సరిపోక పక్కనున్న వాళ్ళ భూములు, వాళ్ళ సొంత మేనత్తల భూములు కూడా కబ్జా చేసిండు, కేసులు వేస్తాడు. అదేవిధంగా మా మీద కేసులు వేస్తాడు. మేము లాయర్లు పెట్టుకోవడానికి డబ్బులు లేక ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాం. మాకు ఆర్థికంగా చివరికి తిరిగి మేము అలసిపోయి పోలీసు వాళ్ళు సహకరించరు, ప్రభుత్వాలు సహకరించరు, వాళ్ళు సహకరించరు. భూమి మొత్తం దొరలకే ఉండాలట. అంటే ఇనాం భూములు, ఇనాం చట్టం సుప్రీంకోర్టు ఏం చెప్తుంది? పేదోడి భూమి పేదోడికే ఉండాలి, అమ్మటం లేదు కొనటం లేదు అంటున్నారు. వీళ్ళు అమ్ముతావా అమ్ము అని మమ్మల్ని బెదిరిస్తున్నారు. మేమేం చేయాలి? ఇదండి మాకు జరుగుతున్న కష్టం. మరి మీడియాకి మేము వచ్చి చెప్పుకోవటం వల్ల మాకు ఏమన్నా న్యాయం జరుగుతుందని మేము ఆలోచిస్తాం. కామ్రేడ్ దేవులపల్లి వెంకటేశ్వరరావు, తరిమెల్ల రాగిరెడ్డి గారు వారు సిపిఎం నుండి 68 నుండి బయటకు వచ్చారు. ఎందుకంటే వారు కూడా ఎంపీలుగా ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచి కనీసం 16 సంవత్సరాలు వాళ్ళు ఏంటంటే ఎన్నికల్లో
ప్రజలకు ఏమి చేయలేకపోయామని ఈ అసెంబ్లీలు బాతకానే క్లబ్బులు, పార్లమెంట్లు పందుల దొడ్లు. కాబట్టి ప్రజల్ని తెలంగాణ పోరాట అనుభవాలు ఎప్పుడే 1946 నుండి 51 వరకు నైజాంకి వ్యతిరేకంగా, గాంధీ సైన్యాలకి వ్యతిరేకంగా పోరాటం చేసి కనీసం 10 లక్షల ఎకరాలు పంచి 3,000 గ్రామాల్లో ఎర్రజెండా ఎగరేసిన యొక్క గుణపాఠాలు తీసుకొని మార్కిజాన్ని, లెనినిజాన్ని, మావో ఆలోచన విధానాన్ని భారతదేశ నిర్దిష్ట పరిస్థితుల్లోకి అన్వయించి ఇక్కడ వ్యవసాయకం మీద ప్రజలందరూ జీవిస్తున్నారు. కానీ అలాంటి భూమి అనేది భూస్వాముల గుప్పిట్లో ఉన్నది. వీళ్ళు కనీసం భూమి కూడా లేదు. కనీసం మనం భూస్వామి విధానం రద్దు, దున్నేవాడిది భూమి అనే లక్ష్యంతో ఒక తక్షణ కార్యక్రమాన్ని వాళ్ళు రూపొందించారు 69లోనే. ఆ తక్షణ కార్యక్రమం ఏమిటంటే పోరాటానికి పునాదులు వేయండి. అక్కడ గ్రామీణ పేదల సంఘాన్ని పెట్టి గ్రామాల్లో ప్రజల సమస్యలు తీసుకొని పోరాటానికి వాళ్ళని తయారు చేసి ఉద్యమం చేయాల్సిన అవసరం ఉన్నదని మద్దులపల్లి గ్రామంలో మొదట్లో 1970 నుండి పోరాటానికి పునాదులు వేసి అక్కడ ప్రజల్ని సంఘటితపరిచి ప్రజా ఉద్యమం ద్వారా, ప్రజాయుద్ధ పందా ద్వారా కనీసం 6,000 ఎకరాల భూమిని ప్రజాయుద్ధ పందా ద్వారా వ్యవసాయక వ్యవసాయక విప్లవాన్ని సాధించి ఆ గుణపాఠం తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లు, క్యాంపులు, భూస్వాముల దాడులు అనేకం ఎదుర్కొని సాధించిన ఫలితము. ఆ రకంగా దమ్మపేటలో కూడా భూస్వాములకి వ్యతిరేకంగా పోరాటం చేసి అక్కడ 6,000 ఎకరాలు భూదాన భూమిని అక్కడ గనుగులపల్లిలో తుమ్మల నాగేశ్వరరావు అనుభవిస్తున్నటువంటి 400 ఎకరాలని పేదలకి పంచడం జరిగింది. కేవలం తుమ్మల నాగేశ్వరరావు సొంత భూమి అది. ఆ రకంగా ఆ ఏరియాలో పెద్దగా పోరాటం చేసి ప్రజలందరూ భుజం కలిపి తెలంగాణ పోరాటంలో ఎలాంటి గుతపల సంఘం అయితే ప్రజలకి రక్షణగా, మన నాయకులకి రక్షణగా, భూస్వాములకి వ్యతిరేకంగా పోరాటం చేసిందో అలాంటి గుతపల సంఘం ద్వారా అక్కడ వాళ్ళు పట్టినటువంటి గుండాలని చితకగొట్టి అది ఈ రోజున ఆ యొక్క అనుభవాల ద్వారానే ఈ భూదాన భూమి ఇక్కడికి వచ్చింది. ఇప్పటికీ 5 సంవత్సరాలైనా కానీ మన ఇక్కడ ఉన్న ప్రభుత్వాలు పట్టించుకోవటం లేదు. కనీసం నీళ్లు కానీ, కనీస వసతులు, కరెంటు కానీ ఏవి పట్టించుకోకుండా ఉండటం వల్ల ప్రజలు నికృష్టమైన పాములు, దోమలు, అనేక జబ్బులతో నికృష్టమైన జీవితం గడుపుతున్నారు. కాబట్టి ఇక్కడ ప్రజాయుద్ధ పందా ద్వారా ప్రజల్ని ఐక్యం చేసి పోరాటం. ఎందుకంటే మన ఈ మధ్యలోనే పెద్ద ఎత్తుగా మనకి కోర్టు ఆర్డర్లు అన్నీ ఉన్నా, హైకోర్టు ఆర్డర్లు ఉన్నా అన్నీ నీళ్ళు ఏమని, కరెంటు ఏమని, వాళ్ళకి సరైన వసతులు కల్పించమని అన్నా కానీ పెద్ద ఎత్తుగా పోలీసులు దాడి చేస్తే ఇక్కడున్న వాలంటీర్లు కర్రలు బట్టి వాళ్ళని ఎదుర్కొని చివరికి ఇక్కడ ఇళ్ళని కోల్చేయటందుకని వస్తే రాళ్ళు తీసుకొని అమ్మడి పడితే పరారైపోయారు. అది ఎందుకంటే పేరుకి ఏంటంటే అక్కడ తెలుగుదేశంలో ఉన్నాడు తుమ్మల నాగేశ్వరరావు, మా మీద పెద్దదిగా నిర్బంధం ప్రయోగించాడు. శిక్ష కూడా పడ్డది నాయకులకి కోర్టులో. ఎందుకంటే ఆ రకంగా ఆయన మళ్ళీ ఇక్కడ కాంగ్రెసు మొట్టమొదట మద్దులపల్లిలో అణిచివేసినది ఇది కాంగ్రెసే. పెద్ద ఎత్తుగా నిర్బంధం తీసుకొచ్చి అప్పుడు హిందూ పత్రిక వాళ్ళు మొత్తం సర్వే చేసి ఇక్కడ గ్రామీణ పేదల సంఘం 20 గ్రామాల్లో పోటీ ప్రభుత్వం చేస్తున్నది అని పెద్ద ఎత్తుగా హిందూ పేపర్లో ఇవ్వటం వల్ల ప్రభుత్వం వెంటనే పెద్ద ఎత్తుగా దాడి చేసి వందలాది మంది మీద కేసులు మొత్తం అణిచివేసి క్యాంపులు, నాయకుల ఇళ్ళు కూల్చేసి అవన్నీ చేసినా కానీ ప్రజలు వాళ్ళ యొక్క సంఘటిత శక్తులు నిలబడి పోడు భూములు, గిరిజన యాక్టు భూములు, గ్రామ కట్ట భూములు, చెరువు లోతుడు భూములు అన్నీ సాధించుకున్న గుణపాఠమే మాకు ఈ యొక్క ముందడుగు. ఈ రోజున 50 సంవత్సరాల నుండి మేము సాధించుకుంటూ వస్తున్నామంటే ఇప్పటికీ అతివాద, మితవాద, అవకాశవాద పార్టీలు ఏ పార్టీ కూడా సాధించలేకపోయింది. వాళ్ళంతా మన కామ్రేడ్ చెప్పినట్టుగా వాళ్ళతో పొత్తులకి వాళ్ళ కాళ్ళ కాడ ఎర్ర జెండాను పెట్టే పరిస్థితి ఏర్పడ్డది అని చెప్తూ నేను ఎంతటితో ముగిస్తాను. నా పేరు దండా లింగయ్య, ఓపీడీఆర్ రాష్ట్ర కమిటీ సభ్యుని. ఓపీడీఆర్ అంటే ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ సంస్థ. ఈ సంస్థ ఏంటంటే
మొత్తం ప్రజల హక్కుల కోసం పోరాడుతుంది. ఈ యొక్క 75లో ఏర్పడింది. ఈ సంస్థ ఏంటంటే మొత్తం ప్రజల హక్కులు ఎక్కడైతే భంగం కలుగుతుందో అక్కడ వాళ్ళ హక్కుల కోసం ప్రజల్ని సమీకరించి, మేధావుల్ని సమీకరించి, నిజ నిర్ధారణ కమిటీలు వేసి అనేక పోరాటాలకు మద్దతుగా ముందుకు పోతుంది. ఒకటేంటంటే మన దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యం నిజమైన ప్రజాస్వామ్యం కాదు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజాస్వామ్యం అంతా కూడా పెట్టుబడిదారులకు, సామ్రాజ్యవాదులకు సేవ చేసే రాజ్యాంగం. ప్రతి రాజ్యాంగానికి వర్గ స్వభావం ఉంటుంది. ఈ దేశంలో కూడా వర్గ స్వభావం ఉంది. ఇక్కడ పాలక వర్గాలన్నీ కూడా దళారీ బూర్జువా వర్గం. ఆ బూర్జువా వర్గానికే వీళ్ళు సేవ చేస్తున్నారు. సరే, దేశంలో ప్రజలు ఏంటంటే పెద్ద ఎత్తున పోరాటాలకు వస్తున్నారు. ఎందుకు అంటే ఇంకా ఇక్కడ పేదరికం ఉంది, మౌలిక వసతులు లేవు, మౌలిక సౌకర్యాలు లేవు. ఈ పేదరికం నుంచి బయటపడటానికి, తమ జీవన ప్రమాణాలను పెంచుకోవడానికి ప్రజలు పోరాటాలకు వస్తున్నారు. ఈ వస్తున్నటువంటి ప్రజల్ని ప్రభుత్వాలు అణిచివేస్తున్నాయి. ఏయో పై కొన్ని ఉచిత పథకాలనే అయ్యి మభ్యపెట్టి నిజమైన మౌలిక సమస్యల నుంచి పక్కదారి పట్టించి ప్రభుత్వాలు ఏంటంటే నెట్టుకుంటూ వస్తున్నాయి. వీడు కాకపోతే వాడు, వాడు కాకపోతే వీడు అని ఇట్లా మొత్తం ఒక ప్రభుత్వం మోగనే మళ్ళీ అదే ప్రభుత్వాలు వస్తున్నాయి. ఇప్పుడు ఉన్నటువంటి పార్లమెంటు, అసెంబ్లీలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులంతా కూడా పెట్టుబడిదారి భూస్వాముల వర్గాలకు సంబంధించిన వాళ్ళే. ఒక్క రిజర్వేషన్లో తప్ప మిగతా వాళ్ళంతా కూడా ఇవాళ చూడండి అంతా కోటీశ్వరులే. కానీ ఇక్కడ పేదవాడు ఎవడు కూడా ఈ రాజ్యాంగం ప్రకారంగా పార్లమెంట్లో కానీ అసెంబ్లీలకు పోవడానికి అవకాశమే లేదు. కాబట్టి ఈ యొక్క ప్రజలు తమ హక్కుల్ని కాపాడు కోసం పోరాడుతున్నారు. అది రాజ్యాంగంలో ఉన్నా లేకపోయినా ప్రజలు తమ జీవితాలను మెరుగుపరుచుకోవడానికి పోరాడేటువంటి హక్కు వాళ్ళకు ఉన్నది. ఆ హక్కుని ఓపీడీఆర్ కూడా బలపరుస్తుంది. అట్లాగే దేశంలో అనేక జాతులు ఉన్నాయి. ఆ జాతులు కూడా వాళ్ళ యొక్క సర్వతోముఖ అభివృద్ధి కోసం పోరాటాలు చేస్తున్నారు. ఆ జాతీయ పోరాటాలను కూడా ప్రభుత్వాలు అణిచివేస్తున్నాయి. ఇవాళ ఏంటంటే బీజేపీ వచ్చిన తర్వాత ఏకత అనేది తప్పు, నిరంకుశత్వం. అది మన భారతదేశంలో బహుళ జాతులు ఉన్నాయి, అనేక జాతులు ఉన్నాయి. ఆ జాతులు వాళ్ళ యొక్క అభివృద్ధి కోసం స్వతంత్రంగా సమైక్యంగా ఉండాలి తప్ప మొత్తం ఒకటే జాతి, భారతీయులు అని చెప్పి తప్పుడు సిద్ధాంతాలను ప్రచారం చేసి ప్రజల్ని అణిచివేస్తున్నారు. అనేక నిర్బంధ చట్టాలను తీసుకొస్తున్నారు. ఈ చట్టాల కింద ఏంటంటే ఎవరో ప్రశ్నించిన వాళ్ళని జైళ్ళల్లో నెడుతున్నారు. ఇదంతా కూడా ఏంటంటే పెద్ద ఎత్తున నిర్బంధాన్ని ప్రయోగిస్తారు. దీనికి వ్యతిరేకంగా ఓపీడీఆర్ పోరాటం చేస్తుంది. 75 నుంచి ఏర్పడ్డ కానించి ఇప్పటిదాకా చేసింది. ఇక ముందు కూడా ప్రజల హక్కుల కోసం పోరాటం చేస్తుందని చెప్పి మనవి చేస్తూ ఇంతతో ముగిస్తుంది. బహిరంగ సభ అనేటువంటి ఒక బ్యానర్తో మేము ఇక్కడ సభను నిర్వహించాము. ఈ సభకు ముఖ్యంగా ఇళ్ల స్థలాల పేదలంతా వచ్చారు. ఏమిటి ఇందులో ముఖ్యంగా అంటే అనేక మంది పట్టణ పేదలు, పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి పేదవాళ్ళు గత 30 ఏళ్ళుగా, 40 ఏళ్ళుగా, 15 ఏళ్ళుగా ఇంటి అద్దెలు కట్టలేక, సొంతంగా కొనుక్కోలేక, గ్రామాలలో భూములు లేక, చేసుకోవడానికి పనులు లేక ఇక్కడ వలస వచ్చి ఉంటున్నారు. ఈ అద్దెలు నడ్డి విరిగిపోయేటటువంటి కట్టలేని పరిస్థితిలో ఇక్కడ భూదాన భూమి ఉందని మా గ్రామీణ పేదల సంఘం దృష్టికి వచ్చిన తర్వాత దీని కార్యక్రమం చేపట్టి ఈ భూదాన భూమి అనేది ఒక చట్టబద్ధమైనది. ఎవరి పట్టాభూమి కాదు, ప్రభుత్వ భూమి కూడా కాదు. ఇది ఈ పట్టాభూమి కాదు, ప్రభుత్వ భూమి కూడా కాదు. కానీ ఈ భూమి పేదోళ్ళకే చెందాలని చట్టం చెప్తుంది. అమలు జరపట్లేదు. కాబట్టి చట్టాన్ని అమలు జరపండి అని చెప్పేసి మేము భూదాన యజ్ఞ బోర్డును కూడా ఆశ్రయించాము. 2014 ఏప్రిల్ 19, 20, 21 తారీఖులలో ప్రొసీడింగ్స్ ఇచ్చారు. ఆ ప్రొసీడింగ్స్ కూడా 1895 మందికి ఇచ్చారు. ఈ ఇచ్చిన తర్వాత ఎన్నో దరఖాస్తులు, ధర్నాలు, ప్రదర్శనలు, విజ్ఞాపన పత్రాలు, అవసరమైన న్యాయమైన పోరాటాలు చేశాం. కానీ ఫలించకపోతే తర్వాత ఏమిటంటే సంఘం ఇక్కడ నిర్ణయం తీసుకొని ప్రజల చైతన్య స్థాయి తగినట్టుగా 2018 డిసెంబర్ 15వ తారీఖు నాడు ఇక్కడ భూముల మీదకి రావాల్సినటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వాలు కల్పించాయి. అవి ముందొచ్చి సర్వేలు చేసి ఇవ్వలేదు, కల్పించిన తర్వాత అన్ని హక్కులు ఉన్నాయి. లేఅవుట్ ఉంది, 5 కోర్టు ఆర్డర్లు ఉన్నాయి. ఇక్కడ నివసించే వాళ్ళకు మంచినీరు ఇవ్వండి, కరెంట్ ఇవ్వండి అని ఉంది. కానీ దీని కూడా ఏంటంటే గత 4 సంవత్సరాలుగా కాల రాస్తున్నారు. హక్కులను ఏంటంటే పేదల హక్కులని కాల రాస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి తిరిగి మళ్ళీ మేము 6 ఏళ్ల పోరాటాన్ని, 10 ఏళ్ల పోరాటాన్ని, గత సంవత్సరం నుంచి జరిగిన పోరాటాన్ని సమీక్షించుకొని ఒక న్యాయపరమైనటువంటి చట్టాన్ని ప్రభుత్వాన్ని నిలదీసి చట్టబద్ధమైన పోరాటానికి మేము చేయడానికే పూనుకున్నామే తప్ప ఇప్పుడేం భూస్వాముల దగ్గర ఉన్నటువంటి భూములు లాగడానికి కాదు, వాళ్ళ పట్టా భూముల మీద పోయేది కాదు, వాళ్ళ హక్కులను కాలు రాసేది కాదు ఇది. కాబట్టి దీనికోసం
ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజల్ని కొంచెం చైతన్యవంతం చేసేసి చట్టం ఇది, పద్ధతి ఇది, హక్కు ఇది పోరాడుకోవాలి అనే విషయం కోసం ఇక్కడ మేము సభను ఏర్పాటు చేశాము. తర్వాత ఏంటంటే పాత ప్రభుత్వం పోయింది, బీఆర్ఎస్ పార్టీది, మళ్ళీ కొత్తగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. దీని మీద చాలామంది ప్రజలకు భ్రమలు ఉన్నాయి, కాంగ్రెస్ వస్తే ఏదన్నా చేస్తుందామని. కానీ కాంగ్రెస్ వచ్చిన అధికారంలోకి వచ్చిన ఏమి చేయదు, ఇది పాత విధానాలనే కొనసాగిస్తుంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎట్లాగో భూస్వామ్య విధానాన్ని రద్దు చేసి దున్యవానికి భూమిని పంచే కార్యక్రమం లేదు. ఇది ఈ దేశంలో ఉన్నటువంటి భూస్వామ్య వర్గాన్ని, బడ పెట్టుబడిదారులను, సామ్రాజ్యవాదులను, వాళ్ళ విధానాలని అనుసరించేదే, వాళ్లకు ఒత్తాసు పలికేదే, వాళ్ళకు సేవ చేసేదే తప్ప ఇంకోటి కాదు. మీరు భ్రమలు పడకండి. మీ సమస్యల పరిష్కారానికి పోరాటమే ఏకైక మార్గమని ఎన్నికల నాడు, మొన్న జరిగిన ఎన్నికల నాడు ఏవైతే నినాదం ఇచ్చామో, భూమి, ప్రజాస్వామ్యం, స్వాతంత్రం కొరకు పోరాడండి అనేటువంటి పిలుపుని కొనసాగింపుగా ఇక్కడ ఏర్పాటు చేశాము. దీనిలో ఇంకొక విషయం ఏంటంటే, ఒక్క మాట చెప్పి, ఏజెన్సీలో అనేక మంది పోడు రైతులు, ఆదివాసీలు అనేక మంది ఏళ్ల తరబడి భూములు కొట్టుకున్నారు, పోడు భూములు కొట్టుకున్నారు. అక్కడ భూములు పంచలేదు, ప్రభుత్వ భూములు భూస్వాముల దగ్గర ఉన్నాయి, పలుకుబడి కలిగిన వాళ్ళ దగ్గర ఉన్నాయి. కానీ అడవులు అంతరించిపోయిన చెట్లు తుప్పలు నరికారు, మొట్లు తీశారు, సాగు చేస్తున్నారు. ఈ భూముల కొరకు పట్టాలు ఇవ్వండి అని చెప్పేసి గిరిజనులకు, గిరిజనేతర పేదలకు కూడా 10 ఎకరాలకు పట్టా ఇవ్వండి అని చెప్పేసి, హక్కుపత్రం ఇవ్వని చెప్పేసి 2006లో తీసుకొచ్చినటువంటి అటవీ హక్కుల చట్ట విధానాలను ఖండిస్తూ మేము పేదలందరినీ కూడా కూడగట్టి, ఒక స్థలం వస్తేనో భూమి వస్తేనో కాదు, పేదల చేతిలోకి రాజ్యాధికారం కూడా రావాలని, ఆ రాజ్యాధికారం కోసమే పొరుగు దేశమైనటువంటి చైనా లాంటి కమ్యూనిస్ట్ పార్టీ పరిపాలన ఏదైతుందో అలాంటి పరిపాలన రావాలా, సమసమాజ స్థాపన జరగాలనేటువంటి కాన్సెప్ట్తో మేము UCCRIML తరఫున మేము పోరాటం చేస్తున్నాం. ముఖ్యంగా ఈ వేదికని ఈ విధంగా ఉపయోగించుకుంటున్నాము అనే దానికోసం ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశం. బాబా గారికి ఇచ్చేది ఎవరు ఇచ్చారు? ల్యాండ్ లార్డ్సే ఇచ్చారు. విన్నారండి. ఇంకో చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఇది ఇచ్చింది మా సీనియర్ కల్వల రాజారాం గారు, అడ్వకేట్ గారు. ఈ ల్యాండ్ డొనేట్ చేసింది కల్వల రాజారాం గారు, సీనియర్ అడ్వకేటు, మా సీనియర్ వారు ఇచ్చిన భూమి ఇది. నేను వారి జూనియర్ నేను లీగల్ టెల్ట్ అది. తర్వాత వాళ్ళ బాబు కూడా అడ్వకేటే, గిరిగారు, కల్వల గిరిగారు. వారు కూడా క్లెయిమ్ చేయలే నాదని. విన్నారా సార్? అడ్వకేట్ గారు కొడుకు కూడా అడ్వకేటే, అయినా క్లెయిమ్ చేయలే. నెంబర్ 1, నెంబర్ 2 2 అయిపోయినాయి. మూడవది ఎవరికి ఇచ్చారు? ఇది వినోబా గారికి ఇచ్చారు. వినోబా పాదయాత్ర చేస్తుంటే ఇచ్చారు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, లీగల్ టైటిల్ చూస్తే ఏముంది తెలుసా? కాస్ట్లో వినోబాబా అనే పేరు రాశారు. వినోబా ఉన్నారండి ఇప్పుడు? ఈ రోజున్న రికార్డులో కూడా వినోబా అని ఉన్నది. అంటే నేను ఎలాంటిలేను, నా పేరులో మార్క్స్ పెట్టుకుంటా, లేని పెట్టుకుంటా. అయితే నేను ఏమండి, ఇప్పుడు టైటిల్లో వినోబా బావే అని ఉన్నది, పొజిషన్ కాలం. అంతే కదా సార్? అంటే నేను చెప్పేది ఏంటంటే, మీ రికార్డ్ అంతా ట్యాంపర్ ఉంది. భూదాన్ భూమి ల్యాండ్ ఇది, మాతృక. భూదాన్ భూమిలో పొజిషన్లో ఉండడు. నెంబర్ 1, ఆయన దానం ఇచ్చింది, మళ్ళీ వితాలకు ఇస్తాడు. ఇది ఇక్కడ భూదాన్ భూములన్నీ కూడా. ఆయన ఎక్కడి నుంచి మొదలు పెట్టాడు తెలుసు కదా మీకు? ఇండియా మొత్తం తిరిగిన ఆయన. ఇచ్చిన ఆయన ఎవరికి ఇచ్చినా ఆయన ఉంచుకోవాలి. మళ్ళీ ఈజ్ నాట్ పట్టాదార్, ఈజ్ నాట్ పొజిషన్. అంతే కదా సార్? ఈజ్ డొనేటెడ్ లోకల్ పీపులే. అదే ఎవరు కూడా చెప్పలే ఆయన, నా భూమి మీరు ఎవరికైనా తీసుకోండి, లేని వాళ్ళకి అన్నాడని. ఈయన 1 ఎకరాలు ఉంది, 1 ఎకరాలు లేవని కూడా చెప్పలే ఆయన, డివియేట్ కాదు. అంటే ప్యూర్లీ ఇట్ ఈస్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ద ల్యాండ్స్ ఆఫ్ ద భూదాన్. దీనిలో అపెక్స్ కోర్టు, హైకోర్టు వాళ్ళ ఆర్డర్ ఉంది. హైకోర్టు వాళ్ళ ఆర్డర్ ద్వారానే వీళ్ళు ఉంటారు, భూదాన్ వాళ్ళు ఉంటారు. వీళ్ళంటే ఎవరు? వీళ్ళు కాదు ఇక్కడ. అర్థమైంది మీకు? భూదాన్ వాళ్ళు వీళ్ళకి డొనేట్ చేసింది ఎప్పుడు? 2014 కదా సార్? ప్రొసీడింగ్స్ ప్రకారం ఇచ్చారు. దాని ప్రకారం వీళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఆ ప్రొసీడింగ్స్ అనేది ఇల్లీగల్ అయితే భూదాన్ వాళ్ళ మీద పోవాలి వాళ్ళు. ఏం సార్? కలెక్టరేట్ మీద వాళ్ళు కానీ ఎవరి మీద కేసులు పెట్టాలి? భూదాన్ మీద పెట్టాలి. ఇట్ ఈజ్ అ వ్యాలిడ్. ఏది నువ్వు ఇల్లీగల్ ఇచ్చావని చెప్పి వీళ్ళకు పార్ట్ 1 వాళ్ళు అయితే, పార్ట్ 2 వీళ్ళు అవుతారు. కాబట్టి 2 లేవు. ఈ జంక్షన్లో థర్డ్ పార్టీస్ ఇన్వాల్వ్ అయ్యి ఏదో చేసుకుంటున్నారు. ఇప్పుడు నేను కూడా అంట, కలెక్టరేట్ నాదంటే అవుతుందా? ఏమండి, ఇది సిస్టమ్ ఇక్కడ ఉన్నది. ఇప్పటికి కూడా లైవ్లో ఉంది ఆర్డర్ వీళ్ళకి ఫేవర్గా, హైకోర్టు ఆర్డర్, ఏదో జిల్లా కోర్టు ఆర్డర్ కాదు. ఈ రోజు వరకు కూడా ఈ టైం కూడా ఉన్నది. అది వికెట్ వేయలే, కౌంటర్లు వేయలే. ఇది సిచ్యువేషన్స్.
పేరు నకిరికంటి సత్యంబాబు, ఖమ్మం జిల్లా టీఎస్ఆర్టీసీ అద్దె బస్ యజమాని సంఘం ప్రెసిడెంట్ నేను. ఈరోజు ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం సందర్భంగా మేము ఆర్ఎం గారికి ఈరోజు ఒక మెమోరాండం ఇవ్వడం జరిగింది. మేము ఈరోజు మీ ప్రెస్ మీట్ పెట్టిన కారణం ఏంటంటే, ప్రభుత్వం గత 9వ తారీఖు నుంచి మహాలక్ష్మి పథకం పెట్టడం జరిగింది. ఆ మహాలక్ష్మి పథకం వల్ల మేము తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అద్దె బస్సు యజమానులందరం కూడా చాలా నష్టపోతున్నాం. దాని మీద మేము గత 13వ తారీఖు నాడు ఎండీ గారికి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దాంట్లో మా యొక్క ఇబ్బందులన్నీ తెలియజేశాం. ముఖ్యంగా మహాలక్ష్మి పథకం ప్రవేశపెట్టడం వల్ల మా యొక్క అద్దె బస్సులకు ప్రయాణికులకు అధికంగా ఎక్కడం వలన దాదాపు ఇంతకుముందు 50 నుంచి 60 మంది ప్రయాణికులు మ్యాక్సిమం బస్సులో ఎక్కేది. ఇప్పుడు దాదాపు 100 నుంచి 120 మంది కూడా ఎక్కడం జరుగుతుంది. ఈ స్కీమ్కి మేము మా హైర్ బస్ అసోసియేషన్ తరపున కూడా ప్రభుత్వానికి సహకరిస్తాం, ప్రజలకు కూడా సహకరిస్తున్నాం. కాకపోతే మా బాధ ఏంటంటే, ఈ మహాలక్ష్మి పథకం వల్ల పబ్లిక్లో బాగా అవేర్నెస్ వచ్చింది. అందరూ కూడా లేడీసు విపరీతంగా బస్సుల మీద ప్రయాణం చేస్తున్నారు. ఇంతకుముందున్న ఆక్యుపెన్సీ కన్నా ఇప్పుడు బాగా పెరిగింది. ఆర్టీసీ కూడా సరే ప్రభుత్వం నుంచి వారికి డబ్బులు వస్తాయి, పూర్వకం కూడా ఆర్టీసీ కూడా ఆదాయం పెరిగే సూచనలు ఉన్నాయి. ముఖ్యంగా మాకు జరిగే ఇబ్బంది ఏంటంటే, కేఎంపీలు అంటే కిలోమీటర్కి ఇన్ని కిలోమీటర్కి ఇంత డీజిల్ అని మాకు ఇస్తారు. ఆ కేఎంపీఎలు మాకు ఇంతకుముందు ఎక్స్ప్రెస్కి 5.43, పల్లెవేలుకి 5.4 ఇచ్చారు, తర్వాత 5.66 చేశారు. కానీ ఈ మహాలక్ష్మి పథకం పెట్టిన తర్వాత ఏ బస్సుకైనా సరే 4.5 కన్నా ఎక్కువ డీజిల్ మైలేజ్ వచ్చే పరిస్థితి లేదు. అంటే దాదాపు ఒక్కొక్క బస్కి ఒక నెలకు వచ్చేసరికి పర్ డే 8 to 10 లీటర్స్ తేడా వస్తుంది. అంటే ఆల్మోస్ట్ ఒక్క రోజుకి 800 నుంచి 1000 రూపాయలు తేడా వస్తుంది. అంటే దాదాపు మాకు ఒక నెలకి 30,000 రూపాయలు ఆర్థికంగా మేము డీజిల్లో నష్టపోతున్నాం. ఇంకోటి, ఇంతకుముందు 50 నుంచి 60 ఎక్కే ప్రయాణికులు ఈరోజు 100 నుంచి 20 మంది ఎక్కుతున్నారు. అట్లా ఎక్కడం వలన ఇన్సూరెన్స్ పరంగా ఇన్సూరెన్స్ కంపెనీలు మాకేం చేస్తున్నాయంటే, కెపాసిటీ వరకే మాకు ఇన్సూరెన్స్ అలౌ చేస్తారు. అయినా సరే ఇంతకుముందు కూడా కొంతమంది ఎక్కుతున్నారు. యాక్సిడెంట్ జరిగినప్పుడు నానా రకాలుగా ఇబ్బంది పడుతున్నాం. కానీ ఇప్పుడు అధికంగా ఎక్కడం వల్ల మాకు ఇన్సూరెన్స్ వచ్చే పరిస్థితి ఉండదు. ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే, ఎంతమంది ప్రయాణికులు ఎక్కితే అంతమందికి ఇన్సూరెన్సు ప్లస్ బస్కి కూడా వచ్చే విధంగా మాకు రావాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇంకొకటి, ఈ ప్రయాణికులు అధికంగా ఎక్కడం వలన ప్రతి స్టాప్లో కూడా ఇవాళ గవర్నమెంట్ ఎక్కడ అయినా సరే పల్లెలు బస్సులు ఆపండి అని చెప్తున్నారు. దాని మీద సరే గవర్నమెంట్ ఎమ్మటే అనౌన్స్ చేయగానే మేము కూడా ఇప్పటివరకు ప్రతి స్టేజ్లో ఆపుకుంటూ సహకరించుకుంటూ పోతున్నాం. అట్లా చేయటం వలన ఒక్కొక్క బస్సుకి 2 గంటల నుంచి 3 గంటల టైం పడుతుంది. ఇవాళ ఉదయం 7 గంటలకు బస్సు బయలుదేరితే సాయంత్రం 7 గంటలకు ఇన్కమింగ్ ఉండేది. దాదాపు 9 నుంచి 10 అవుతుంది నైట్ వచ్చేసరికి. దానివల్ల కూడా విపరీతంగా మాకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అలాగే మన ఆర్టీసీ బస్సులలో ఇవాళ పల్లెవేలకు కానివ్వండి, ఎక్స్ప్రెస్లకు రెండింటికే మహిళా పథకం అమలు చేశారు. మిగతా లగ్జరీ బస్సులకు కానీ, ఇందిరా బస్సులకు కానీ, గరుడ డీలక్స్ బస్సులకు లేదు. ఈ ఎక్స్ప్రెస్ బస్సులు, పల్లెవేలు బస్సులు త్రూఅవుట్ ఖమ్మం రీజన్లో ఆర్టీసీ డిపోలో వాళ్ళ బస్సుల కన్నా మా బస్సులు అధికంగా ఉన్నాయి. అంటే దాదాపు 40 వాళ్ళవి ఉంటే మా 60% ఉన్నాయి. ఈ 60% భారం కూడా మా మీదనే పడుతుంది. దానివల్ల కూడా మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. ఆర్టీసీ బస్సులు పెంచుకోవాలి, లేకపోతే మాకు మినిమం ప్యాసింజర్స్ వరకు మమ్మల్ని అలౌ చేయమని ఆర్టీసీని కూడా రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఇంకోటి, టికెట్స్ కూడా ఇష్యూ చేస్తున్నారు. సరే 9వ తారీఖు పెట్టారు,
మళ్ళీ 14 నుంచి టికెట్లు కూడా ఇష్యూ చేస్తున్నారు. ఆ టికెట్ల విషయంలో 0 టికెట్స్ ఇస్తున్నారు, కానీ ప్రతి మనిషికి కూడా టికెట్ ఇష్యూ చేస్తున్నారు. ఈ 120 మందిని టికెట్లు కొట్టాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. కండక్టర్కి ఇబ్బంది అవుతుంది, డ్రైవర్కి ఇబ్బంది అవుతుంది. దాన్ని కూడా మేము టైం ఎక్స్ట్రా ఇవ్వమని కోరుచున్నాం. ఇంకోటి, ఇదే 120 మందిని ఎక్కించుకొని పోవడం వల్ల మాకు టైర్ మైలేజ్ రావట్లేదు. ఏమాత్రం టైర్ వీకున్నా కూడా టైర్లు పగిలిపోతున్నాయి. దాని మీద ఆ టైర్లు కూడా మేము కోరేది ఏంటంటే, ప్రభుత్వం ఏ రకంగా అయితే ఆర్టీసీకి ఇస్తుందో అదే కాస్ట్ కూడా మాకు ఇప్పిమని అడుగుతున్నాం. టైర్ మైలేజ్ కూడా కొంచెం తగ్గించి దాన్ని కూడా రేట్ పెంచమని కూడా కోరుతున్నాం. ఇంకోటి, ఇంతకుముందు ఎక్స్ప్రెస్కి 550 కిలోమీటర్స్ దాకా ఉంది, 480 నుంచి దాదాపు 550 దాకా కూడా ఉంది. పల్లెవేలుకి వచ్చేసరికి 250 నుంచి 350 దాకా ఉంది. దాన్ని మేము ఎక్స్ప్రెస్కి మ్యాక్సిమం 400 కిలోమీటర్స్, పల్లెవేలుకి 300 కిలోమీటర్స్ చేయమని చెప్పి కోరుతున్నాం. అంటే టెండర్లు పిలిచేటప్పుడే వాళ్ళు షెడ్యూల్ ఫిక్స్ చేస్తారు, దాన్ని కూడా తగ్గిమని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మెయింటెనెన్స్ కానివ్వండి, దీనివల్ల మాకు విపరీతమైన 3 నుంచి 4 రెట్లు ఎక్స్పెండిచర్ పెరుగుతుంది. దాని మీద మాకు ఇప్పుడు ఇచ్చే కిలోమీటర్ రేట్ మీద అదనంగా ఒక 2 రూపాయలు కిలోమీటర్కి ఇవ్వమని కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇంకోటి, ఇంతమంది ప్యాసింజర్ ఎక్కడం వల్ల కండక్టర్ మీద ప్లస్ డ్రైవర్ మీద, ప్రయాణికులు వాళ్ళ ఇబ్బంది వాళ్ళది, వాళ్ళు ఏంటంటే మేము ఎక్కాలి పోవాలి అనే ఉద్దేశంతో అంతమంది ఎక్కుతున్నారు. ఎక్కుతాం వల్ల డ్రైవర్ మీద గొడవ పడుతున్నారు, నువ్వెందుకు ఆపు అది ఇది అని చెప్పి వాళ్ళకి పొజిషన్ తెలియదు. డ్రైవర్లు చాలా ఇబ్బంది పడుతున్నారు. దాని మీద మేము ఏంటంటే, మాకు ఎంతవరకు లిమిట్ ఉందో అంతవరకే మాకు ఎక్కించుకోవడానికి అవకాశం ఇవ్వని కోరుతున్నాం. మా రిక్వెస్ట్ ఏంటంటే, మేము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, ఖచ్చితంగా ఈ మహిళా పథకానికి మేము, మహాలక్ష్మి పథకానికి మేము అంగీకారమే, కానీ మా కోరికలు తప్పకుండా దీన్ని అమలు చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని మా అసోసియేషన్ పరంగా మేము కోరుచున్నాం. అలాగే మేము గత 9వ తారీఖు నుంచి కూడా ఎండీ గారికి ఇచ్చాం. ఆల్రెడీ మన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారిని కూడా కలిసి చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా బిజీగా ఉంటున్నామని చెప్తున్నారు. కానీ అనుకోకుండా ఈరోజు హైదరాబాద్ సిటీలో ఒక టెండర్ కాల్ఫర్ చేశారు. మేము చెప్తున్నాం, మాకున్న ఇబ్బందులు మా డిమాండ్స్ అన్ని కొంచెం మాట్లాడిన తర్వాత చేయండి అంటే కనీసం మాకు ఇంటిమేషన్ కూడా లేదు. ఈరోజు మరి మీకు తెలిసే ఉంటుంది మీ అందరికీ, ఇవాళ పేపర్ నోటిఫికేషన్ ఇచ్చారు. ఏది 340 బస్సులు హైర్ బస్సులు తీసుకుంటున్నాం హైదరాబాద్లో అని. వాటికి ఆయిల్ ఎంత ఫిక్స్ చేశారో తెలీదు, ఎంత జరుగుతుందో తెలీదు. ఇట్టి పరిస్థితుల్లో టెండర్ పిలవటం కూడా కరెక్ట్ కాదు. మేము కోరేది ఏంటంటే, మా డిమాండ్స్ కూడా కొంచెం పరిశీలించి మాకు కూడా న్యాయం జరిగేటట్టు ఉండి, ఇప్పుడు పిలిచిన టెండర్ని కూడా రద్దుపరిచి కొంచెం పోస్ట్పోన్ చేసి డిస్కషన్ చేసి అందరికీ ఆమోదయోగ్యంలో ఉండేటట్టు టెండర్లు పిలిచి మళ్ళీ బస్సులు దాన్ని సప్లై చేయడానికి కూడా మేమందరం సిద్ధమే. టెండర్లు వేయడానికి కూడా కొంతమంది వేస్తారు, కాదనట్లేదు. కానీ ఈ పరిస్థితిలో ఈ రేట్ల మీద టెండర్లు పిలిస్తే మాత్రం మళ్ళీ అది సక్సెస్ కాదు. ప్రభుత్వాన్ని కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, ఖచ్చితంగా ఇప్పుడు పిలిచిన టెండర్లను కూడా రద్దు చేసి వాళ్ళకి ఏ టెండర్లు అయితే కావాలో కొంచెం మమ్మల్ని కూడా మా పద్ధతి, మేమేంటంటే ఎప్పటి నుంచో ఒక 20 సంవత్సరాలు బట్టి ఉన్న బస్సు ఓనర్లు ఉన్నారు, అందరు ఎక్స్పీరియన్స్ ఉన్న ఓనర్లు ఉన్నారు. కనీసం మాతోని డిస్కస్ చేయకుండా ఈరోజు టెండర్లు ఇచ్చారు. దాన్ని కూడా మేము మా సంఘం తరఫున కొద్దిగా ఖండిస్తున్నాం. మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే, మహాలక్ష్మి పథకానికి మేము ఇప్పుడు మా అంగీకారం, మా సపోర్ట్ ఉంటుంది. కాకపోతే మాకున్న డిమాండ్స్ని కొంచెం ఇంప్లిమెంటేషన్ నెరవేర్చిన తర్వాతనే దీన్ని స్కీమ్ని ముందుకు పోవడానికి అవకాశం ఉంటుందని, లేకపోతే మేము హైర్ బస్సుని తిప్పడం చాలా కష్టం అవుతుంది. కాబట్టి దయచేసి మీ మీడియా ద్వారా ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి, ఆర్టీసీ అధికారులకు, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారికి, ఎండీ గారికి అందరికీ మా రిక్వెస్ట్గా మా అసోసియేషన్ నుంచి మీకు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. మా జనరల్ సెక్రటరీ ఖమ్మం జిల్లా హైర్ బస్ ఓనర్స్ అసోసియేషన్ సెక్రటరీని. ఈరోజు ముఖ్యంగా ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే, మహాలక్ష్మి స్కీమ్ కింద మేము ఎప్పుడూ కూడా గవర్నమెంట్కి ఏ రోజైనా సరే మేము అనుకూలంగానే ఉంటాము, సానుకూలంగానే పనిచేస్తాము. యాక్చువల్గా ఏంటంటే, ఈరోజు మాకు 55 మంది ఎక్కే బదులు 150 మంది ఎక్కుతున్నారు. పల్లె వెలుగుల్లో చాలా ఇబ్బంది పడుతున్నారు డ్రైవర్లు, ఓనర్లు అందరూ. ఆయిల్ రావట్లేదు, మెయిన్ ఆయిల్ ఒకటి పోవాలి. తర్వాత ఇంకోటి ముఖ్యంగా మేము చెప్పేది ఏంటంటే, ఇన్సూరెన్సు 55 మందికి 45 మందికి వాడు ఇచ్చేదానికి ఒకవేళ ఎక్కువ ఉంటే అది ఆర్టీసీని బేర్ చేయమంటున్నాం. మేము కాదు, ఆర్టీసీని బేర్ చేసుకోండి, లేదంటే 55 మందిని సిట్టింగ్ కెపాసిటీ ఎక్కేయండి. ఈ ముఖ్య కారణాలు ఇవే ఉన్నవి.
కాబట్టి మేము గవర్నమెంట్కి కరోనాలో కూడా మేము చాలా నష్టపోయి ఎంతోమంది ఓనర్లు చితికిపోయి బతికి ఎట్లో బస్సులు తిప్పుతున్నాము. కానీ ఇప్పుడు ఇది పెట్టారు, అయినా సరే మేము తిప్పుతున్నాము. కానీ మాకు రావాల్సింది న్యాయం చేకూర్చమని మేము మీ దృష్టి ద్వారా ఈనాటి తుమ్మల నాగేశ్వరరావు గారి క్యాంప్ ఆఫీస్లో ప్రెస్ మీట్ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు, గౌరవనీయులు, జాతీయ అఖిల భారత యాదవ మహాసభ గౌరవ అధ్యక్షులు, మరి అదేవిధంగా మాజీ కార్పొరేటర్ నాగేశ్వరరావు గారు, సీన్ గారు, వెంకన్న గారు, పాపయ్య గారు, ఈ డయాస్ మీద ఉన్నటువంటి యాదవ పెద్దలందరికీ, పత్రికా విలేకరులకు, మీడియా మిత్రులకు, ఖమ్మం జిల్లా గొర్రెల పెంపకందారుల సహకార యూనియన్ తరపున, అఖిల భారత యాదవ మహాసభ తరపున ఉదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్లలో ఖమ్మం నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారికి, మరి ఖమ్మం నియోజకవర్గంలో ఉన్నటువంటి కుర్మ యాదవులు మరి ఎంతో కష్టపడి మరి తుమ్మల నాగేశ్వరరావు గారికి మెజార్టీ కోసం 15-20 రోజులు కుర్మ యాదవులతో పాటు నేను, నాతో పాటు కొంతమంది మరి యొక్క అన్ని ఖమ్మం రణాదిపాలెం మండలంతో పాటు కార్పొరేషన్ పరిధిలో అన్ని కార్పొరేటర్ల ఏరియాలో తిరిగి తుమ్మల నాగేశ్వరరావు గారికి ఓట్లు వేయాలి, తుమ్మల నాగేశ్వరరావు గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలి, ఈ ఖమ్మం జిల్లా అభివృద్ధి అంటే తుమ్మల గారు అంటే అభివృద్ధి అనే ఒక లక్ష్యంతో మరి కుర్మ యాదవులంతా కూడా ఎంతో కష్టపడి పనిచేసినందుకు వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేయడం కోసం ఈ యొక్క ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు మరి గత ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మోసాలు, అదేవిధంగా కుర్మ యాదవులు 18 సంవత్సరాల నుండి 100 సంవత్సరాల వరకు గొర్రెలు ఇస్తా అని చెప్పి డీడీలు దించి గొర్రెలు ఇవ్వకుండా మోసం చేసినటువంటి బీఆర్ఎస్ను ఓడించాలని, అదేవిధంగా మరి ఖమ్మం నియోజకవర్గానికి విషయానికి వస్తే ఖమ్మం నియోజకవర్గంలో గతం అసెంబ్లీ ఎలక్షన్లప్పుడు ఇక్కడ పోటీ చేసినటువంటి ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి పోవాడ జయకుమార్ గారు మాకు మొగిలి ఫంక్షన్ హాల్లో ఒక మీటింగ్ పెట్టి నేను బీఫామ్ తెచ్చుకోవడానికి పోతా ఉన్నాను, మరి బీఫామ్ తెచ్చి మీ కుర్మ యాదవుల కాళ్ళకడ పెడతాను, మరి నన్ను గెలిపించండి అని చెప్తే కుర్మల యాదవులంతా కూడా ఎంతో కష్టపడి మరి ఎమ్మెల్యేగా గెలిపిస్తే మంత్రి పదవి వచ్చింది. మరి మంత్రి పదవి వచ్చిన తర్వాత మేము ఒక వినతపత్రం ఇచ్చాం. ఆ వినతపత్రం కూడా మీకు కావాలంటే తీసుకొచ్చాను. ఒక వినతపత్రం కాదు, ఒక 4-5 వినతపత్రాలు ఇచ్చాను. మరి ఏంటంటే మా కుర్మ యాదవుల సమస్యలు ఏవైతే ఉన్నాయో మరి మా సమస్యలు పరిష్కరించాలంటే నేను అజయ్ యాదవ్ మరి అజయ్ ఖాన్ అని చెప్పేసి రకరకాలుగా చెప్పి కుర్మ యాదవుల్ని ఖమ్మం నియోజకవర్గంలో మోసం చేసినటువంటి మరి ఎమ్మెల్యే గారిని మరి ఓడించడం కోసం మనం ఎంతో కష్టపడ్డారు. మరి అదేవిధంగా మేము గత మరి ఎమ్మెల్యే మంత్రి గారికి చెప్పాం, అయ్యా కుర్మ యాదవులు ఎండనక వాననక పావనక పుట్టనక అడవిలలో తిరిగి అటవీ జీవితాన్ని గడుపుతూ ఉన్నారు, పాములు గారు చనిపోతూ ఉన్నారు, పిడుగులు పడి చనిపోతూ ఉన్నారు, మరి వాళ్ళకి ప్రమాదవద్దు చనిపోతే 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వండి అని చెప్తే ఇప్పిస్తా అని చెప్పి హామీ ఇచ్చారు. అదేవిధంగా గొర్రెల కాపర్లు మరి గొర్రెలు అమ్ముకుందామంటే కాసుకొని మరి దళారుల వల్ల ఇబ్బందులు పడుతూ ఉన్నారు, మోసపోతూ ఉన్నారు. మరి 10,000 గొర్రెని నడుము పట్టుకొని 2-3 వేలుగా కొంటా ఉన్నారు. మరి గత ప్రభుత్వం ఒక జీవో ఇచ్చింది, ఆ జీవో ప్రకారంగా 5 ఎకరాల గవర్నమెంట్ భూమి ఇవ్వాలి, అదేవిధంగా 50 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి జీవో చూపిస్తే నేను ఇస్తాను, మీకు సీప్ మార్కెట్ కట్టిస్తానని చెప్పేసి మాకు మాట ఇచ్చి మరి మమ్మల్ని మోసం చేసి మరి రణాదిపాలెం కాడ ఒక 5 ఎకరాలు చూపించారు, 4 ఎకరాలు, మళ్ళీ తర్వాత ఇంకొకడ మార్చారు, అది మాదని చెప్పి కోర్టులో వేశారు, మళ్ళీ ఇంకొకటి ఇచ్చారు. ఇంతవరకు సీప్ మార్కెట్ లేదు, దాని బౌండరీ లేదు. మరి అదేవిధంగా ఈ ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో మరి వివిధ జిల్లాల నుంచి
వివిధ ప్రాంతాల నుంచి వచ్చి కుర్మ యాదవులు ఇక్కడ బతుకుతూ ఉన్నారు కూళ్ళు చేసుకొని. మరి వాళ్ళందరినీ కూడా మరి గొర్రెలు ఇవ్వాలని చెప్పి ఇక్కడ ఒక సొసైటీ ఉన్నదని చెప్పాం. సొసైటీకి గొర్రెలు ఇస్తే మరి కార్పొరేషన్ పరిధిలో పెండ పెట్టి ఈ కార్పొరేషన్ రోడ్లు ఆగమవుతాయి అని చెప్పేసి గొర్రెలు ఇవ్వము, గొర్రెలకు బదులు పాడి గేదెలు ఇస్తామని చెప్పేసి ఒక జీవో తీసుకొచ్చారు. మరి ఆ జీవో తీసుకొచ్చాక మేము కేసీఆర్ గారికి మంత్రి గారికి పాలాభిషేకం చేసినాం. కానీ ఇంతవరకు కార్పొరేషన్లో ఉన్నటువంటి కుర్మ యాదవులకు మరి గొర్రెల బదులు పాడి గేదెలు ఇవ్వలేదు. మరి ఇవ్వకోకుండా మోసం చేశారు. మరి అదేవిధంగా మరి చాలామంది కుర్మ యాదవులు బయట ప్రాంతాల నుంచి ఇక్కడ బతుకుతూ ఉన్నారు. చాలామంది ఇల్లు లేకోకుండా తమ పిల్లల్ని చదివించుకోవడానికి ఇబ్బంది అవుతూ ఉంది. మరి వాళ్ళకి మీరు ఏదైతే డబల్ బెడ్రూమ్ ఇస్తా అని చెప్తా ఉన్నారు, మా కుర్మ యాదవ్ పేదోళ్ళకు కూడా వలస వచ్చిన వాళ్ళకి డబల్ బెడ్రూమ్ అని చెప్తే ఇస్తా అని చెప్పి మాట ఇచ్చి మోసం చేశారు. అదేవిధంగా ఎన్ఎస్బిలో మాకు 1000 గజాల స్థలం ఇవ్వండి అని చెప్పి నేను ఆ స్థలం కూడా 1000 గజాలు ఇస్తే మా కమ్యూనిటీ హాల్ కట్టుకుంటాం, మా కమ్యూనిటీ పిల్లలు అక్కడ చదువుకోవడానికి కావచ్చు, అదేవిధంగా పేదవాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోవడానికి ఫంక్షన్లు చేసుకోవడానికి మరి బాగుంటుంది అని చెప్పేసి ఇస్తే నేను గ్యారంటీగా మీకు ఇస్తా అని చెప్పి మాకు హామీ ఇచ్చి మరి మోసం చేసినటువంటి మరి అజయ్ గారిని చిత్తుగా ఓడించినందుకు కుర్మ యాదవులకి ప్రత్యేకంగా మరి తుమ్మల నాగేశ్వరరావు గారి తరపున, పొంగులేటి సీనన్న తరపున ప్రత్యేకంగా మరి ఈ జిల్లాలో కూడా కుర్మ యాదవులు మరి ఈ యొక్క ఖమ్మం కాకోకుండా ఈ యొక్క 10 నియోజకవర్గాల ఉమ్మడి జిల్లాలో కూడా కుర్మ యాదవులు అంతా కూడా పనిచేసి కుర్మ యాదవులకు కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి అదేవిధంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే మరి రాష్ట్ర వ్యాప్తంగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 835 సహకార సంఘాలు ఏర్పాటైనాయి. మరి అదేవిధంగా ఈ 835 సహకార సంఘాల సభ్యులుగా 7,46,179 మంది సభ్యులుగా ఉంటే ఫస్ట్ విడతగా గొర్రెలు ఇచ్చి రెండో విడతగా గొర్రెలు ఇస్తా అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా 1,16,370 మంది దగ్గర డీడీలు దించి 28,000 మందికి ఇచ్చి చేతులు దులుపుకున్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం మరి మమ్మల్ని మోసం చేస్తే మేము పొంగులేటి సీనన్న దృష్టిలో, తుమ్మల నాగేశ్వరరావు గారి దృష్టిలో, బట్టి విక్రమార్క గారి దృష్టిలో పెడితే రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తూ ఉంది, ఇందిరమ్మ రాజ్యం వస్తూ ఉంది, ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు గ్యారంటీగా మీ కుర్మ యాదవులు డీడీలు తీసిన వాళ్ళకి మరి ప్రభుత్వం వచ్చిన 10 రోజుల నుండి 90 నుంచి 100 రోజుల్లో మీకు గొర్రెలు నగదు బదిలీ చేపిస్తా అని చెప్పేసి మనకి పాలేరు మీటింగ్లో, ఖమ్మం మీటింగ్లో హామీ ఇచ్చారు. మరి అదేవిధంగా మరి తుమ్మల నాగేశ్వరరావు గారి దృష్టిలో పెడితే మాకు సీప్ మార్కెట్ తప్పనిసరిగా ఇది చిన్న సమస్య, మీ కుర్మ యాదవుల సమస్య నాకు తెలుసు, నేను ఎప్పటి నుంచో ఈ కుర్మ యాదవుల్లో ఉన్నాను, నాకు అండదండగా ఉంటామన్నారు, మీ సీప్ మార్కెట్ నేను కట్టిస్తానని చెప్పారు. అదేవిధంగా మాకు కమ్యూనిటీ హాల్కి స్థలం ఇప్పిస్తా అని చెప్పి తుమ్మల నాగేశ్వరరావు గారు మరి మాట ఇచ్చారు. మరి ఏదైతే మా హామీలు ఉన్నాయో స్లాటర్ హౌసెస్, ఏదైతే మాంసం ఉన్నది ఇక్కడ స్లాటర్ హౌసెస్, మరి మాంసం దుకాణాలు కూడా మా కుర్మ యాదవులకు ఇచ్చినట్టయితే మంచి మాంసాన్ని ఈ యొక్క ప్రాంతానికి అందిస్తామని చెప్పి కూడా మేము ఆయన దృష్టిలో పెట్టాము ఇంత గతంలో. మరి అది కూడా స్లాటర్ హౌస్ ఇవ్వకోకుండా మోసం చేశారు. ఇన్ని మోసాలు చేసి ఒక్కటి కూడా నెరవేర్చుకోకుండా మా యాదవ్ అని పేరు పెట్టుకొని యాదవులలో వర్గాలు చేసి యాదవ్ కులంలో చిచ్చులు పెట్టి ఇలా కొంతమంది యాదవులను కూడా ఏకాకులను చేసినటువంటి మరి మంత్రి గారికి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. అదేవిధంగా మరి నన్ను ఎలాంటి పండితాపురంలో గొడవ లేనందుకు మరి గొడవ పండితాపురంలో ఎవరో ఒక వ్యక్తిగతంగా గొడవ పెట్టుకుంటే మరి నేను ఖమ్మంలో ఎన్టీ రామారావు గారి విగ్రహం మరి కృష్ణుడి రూపంలో పెడతా ఉన్నారు. ఎన్టీ రామారావు గారు చాలా మహానుభావుడు. ఒక 6 నెలల్లోనే ఈ ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. మరి అదేవిధంగా మండల వ్యవస్థ తీసుకొచ్చారు. 2 రూపాయలకి కిలో ఇచ్చినటువంటి మహానుభావుడికి మా కుర్మ యాదవులు వ్యతిరేకం కాదు, నేను వ్యతిరేకం కాదు. మా కులదైవమైనటువంటి శ్రీకృష్ణుడి విగ్రహం ఏదైతుందో అది ఎన్టీ రామారావు గారి నిజ స్వరూపం పెట్టండి అని చెప్పి 4వ తారీఖు నేను ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెడితే నా మీద 4వ తారీఖు సాయంత్రమే ఎఫ్ఐఆర్ చేయించి నన్ను చిత్రహింసలు పెట్టి, నా కుటుంబాన్ని చిత్రహింసలు పెట్టి 57 రోజులు జైల్లో ఉంచితే నా కుర్మ యాదవుల పాపం తలిగి బీఆర్ఎస్ ప్రభుత్వం వీళ్ళంతా ఓడిపోయారని చెప్పి కూడా ఈ మీడియా ముందు, మా కులం ముందు నేను తెలియజేస్తూ ఉన్నాను. మరి ఇకనైనా మీరు మరి అలాంటి కుళ్ళు కుట్ర వ్యవహారాలు చేయకోకుండా మంచిగా ప్రజల్లో ఉండి మీరు ప్రజా సమస్యల మీద పోరాటం చేసి
మీరు ప్రజలకు ఉపయోగపడ్డట్టయితే మళ్ళీ మీకు రాబోయేటువంటి రోజుల్లో మీకు మంచి జరుగుతుంది తప్ప లేకపోతే ఇది చాలా దుర్మార్గం, చాలా అన్యాయం. ఇంకా మమ్మల్ని ఇబ్బందులు పెట్టిన కుర్మ యాదవుల్ని ఒకరిని ఇద్దరిని ఎమ్మడ పెట్టుకొని ఈరోజు వాళ్ళని కూడా మరి ఇలా వాళ్ళ పరిస్థితి ఏంటో కూడా మరి వాళ్ళే నిర్ణయించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి మమ్మల్ని ఇన్ని రకాలుగా ఉపయోగపడినటువంటి ప్రభుత్వాన్ని ఓడించారు. ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా మరి మాకు న్యాయం జరగాలి, మేము ఏదైతే డిమాండ్స్ ఉన్నాయో అవన్నీ కూడా మేము ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, బట్టి గారు దృష్టిలో పెట్టి మరి సమస్యలన్నీ పరిష్కరించుకోవడం కోసం మరి నేను కూడా ఈ యొక్క 10 నియోజకవర్గాల్లో గెలవడం కోసం మన కుర్మయాదులంతా సపోర్ట్ చేశారు. మరి ఎన్నో మనం తిరిగాం రాత్రి పగులు. మరి మీ సమస్యలు కూడా ఏదైనా ఉన్నా కూడా తుమ్మల నాగేశ్వరరావు గారి దృష్టిలో, శ్రీనివాసరెడ్డి గారి దృష్టిలో, బట్టి గారి దృష్టిలో, ఈ 10 మంది ఎమ్మెల్యేల దృష్టిలో పెట్టి మరి మీకు కూడా నేను అండగా ఉంటానని చెప్పేసి ఈ సందర్భంగా కుర్మయాదులకు కూడా ఒక హామీ ఇస్తూ మరి రాబోయేటువంటి రోజుల్లో మనం మరి ఈ యొక్క గెలిచిన వాళ్ళకు కూడా ఖమ్మంలో ఒక అభినందన సభ కూడా పెట్టుకొని మరి మన సమస్యలను కూడా పరిష్కరించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఈ యొక్క నా తోటి యాదవ సోదరులందరూ కూడా ముందుగా శుభాకాంక్షలు తెలుస్తున్నాం కాంగ్రెస్ పార్టీ గెలిచినందుకు. ఏదేమైనప్పటికీ కాంగ్రెస్ పార్టీ అనుకోకుండా అనుకొని వచ్చిందే కానీ తక్కువ మెజార్టీతో వస్తుంది అనుకుంటే ఊహించిన మెజార్టీలో గెలిచిన ఈ ఖమ్మం జిల్లా ప్రజలకి అందరూ కూడా మా కుర్మ యాదవ సంఘం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ముఖ్యంగా మన ఖమ్మం జిల్లాకి అసలు మన ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు కానీ తెలంగాణగా ఉన్నప్పుడు కానీ ఒకే జిల్లాకి 3 మంత్రి పదవులు ఎవరికి వచ్చినట్టుగా ఏ జిల్లాలో వచ్చినట్టుగా నాకు తెలియదు, రాలేదని అంటున్నాను. రేవంత్ రెడ్డి గారికి ఈ యొక్క జిల్లాకి 3 పదవులు ఇచ్చినందుకు వారికి మా యాదవ సంఘం తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తాం. డాక్టర్ల గురించి కొన్ని వార్తలు ఎవరెవరో సర్క్యులేట్ చేస్తున్నారు. అయితే వాటిల్లో ఉన్న కొంతమంది వాటిని ఖండించాలని కోరారు మమ్మల్ని. ఎందుకంటే అక్కడ ఉన్నాయి కొన్ని, అయితే అసత్యాలు ఉన్నాయి, మాకు ఇబ్బంది ఏం లేదు, మమ్మల్ని వివాదాల్లోకి లాగొద్దని కోరారు. అందుకని ఆ సభ్యుల తరఫున మా తరఫున కూడా మేము కోరుకునేది ఏంటంటే డాక్టర్లుగా మేము సమాజ సేవ చేయడానికి ఉన్నాము. మేము ప్రశాంత వాతావరణంలో సేవ చేయాలని కోరుకుంటున్నాము. ప్రస్తుతానికి మాకైతే అట్లాంటి వాతావరణం ఉంది ఇక్కడ. అందుకే ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యాము. మేము మా సభ్యులు అన్ని పార్టీల్లో ఉన్నారు కానీ ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా పార్టీ సపోర్ట్ చేసుకుంటారు. యాజ్ అసోసియేషన్ మేము ఎవరికి ఫేవర్గా కానీ యాంటీగా కానీ ఇప్పుడు ఉండబోము కూడా. కానీ కొన్ని అసత్యాలు కాబట్టి ఖండించాలనుకున్నాము. అది కూడా కొంతమంది సభ్యులు వాళ్ళు మేము బయటపడలేము, ప్రతి ఎలక్షన్ అప్పుడు మా పేరు వాడుకుంటున్నారు, అది మాకు కూడా ఇబ్బందిగా ఉంది అని అడిగారు. అందుకని మేము వచ్చాము. అందులో ఒక ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒకే స్థలంని 4 ఆక్రమించారని 4 రకాలుగా రాశారు. అది కోర్టులో ఉంది కేసు. అది ఎవరు ఆక్రమించారనేది ఎవరికి తెలియదు. ఎక్కడో ఉన్నదాన్ని ఇక్కడ ఒక దగ్గర ఉంటే ఇంకో దగ్గర ఉందని రాశారు. కొన్ని అట్లా ఇబ్బందులు తప్పులు ఉన్నాయి. వాళ్ళు మేము బయట పడలేము, మాకు ఈ గొడవలు చికాకులు వద్దు, మమ్మల్ని ఆగొద్దని కోరారు. అందుకని మేము వచ్చాము. మేము కూడా అదే కోరుకుంటున్నాము. డాక్టర్లుగా మమ్మల్ని ప్రశాంతంగా ఉండి రాజకీయాలు వాడుకోవద్దని కోరుకుంటున్నాము. మేము ఎప్పుడు కూడా మాకు ఎక్కువ మంది మమతాలో పనిచేయటం కానివ్వండి, వాళ్ళ పిల్లలు చదవడం వల్ల కానివ్వండి, కొంత ఎక్కువ అజయ్ కుమార్ గారితో అసోసియేషన్ ఉన్న మా ఐఎంఏ తరఫున అయితే ఒక డైరెక్ట్గా ఎవరికి సపోర్ట్ అనేది ఉండదు. మేము అందరితో బాగోవాలని కోరుకుంటున్నాము. మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దని మళ్ళీ పెట్టుకుంటున్నాం. ధన్యవాదాలు. వినిపిస్తుందా? యాక్చువల్గా ఈ మధ్యకాలంలో వాట్సాప్ గ్రూపుల్లో ఒక మెసేజ్ సర్క్యులేట్ అవుతుంది. ఆ మెసేజ్లో ఉన్న నిజాలేంటి, నిజాలు కానేంటి, ఎవరినైనా టార్గెట్ చేసి పెట్టారా, ఎవరినైనా ఇబ్బంది పెట్టాలని పెట్టారా, వాటిని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి వచ్చాం ఈరోజు ఖమ్మం ఐఎంఏ తరఫున. వాళ్ళు ఫస్ట్ పెట్టిన మెసేజ్లో ఖమ్మం టీఆర్ఎస్ వాళ్ళు డాక్టర్లు మింగే ప్రయత్నం చేస్తుంది, వేధిస్తుంది, నిరుద్యోగులుగా
అవకాశం కల్పిస్తున్న వారిని కూడా రోడ్డును పడేస్తుంది. మీరు చూడండి, ఖమ్మం ఈజ్ ఏ మెడికల్ హబ్ ఇన్ తెలంగాణ స్టేట్. ఎవరైనా కూడా ఖమ్మంకి వచ్చే హైదరాబాద్ పోతారు. అది బ్రెయిన్ ఆపరేషన్స్ కావచ్చు, హార్ట్ ఆపరేషన్స్ కావచ్చు, లంగ్ ఆపరేషన్స్ కావచ్చు, క్యాన్సర్ ట్రీట్మెంట్ కావచ్చు, జనరల్ సర్జరీ కావచ్చు, ఈఎన్టీ కావచ్చు, ఆప్థాల్మాలజీ కావచ్చు, ఏ డిపార్ట్మెంట్ అయినా కూడా ఖమ్మం ఒక మెడికల్ హబ్గా. అంటే ఇంతమంది డాక్టర్లు ఖమ్మంలో ఉంటున్నారంటే వాళ్ళకి ఎంత సెక్యూర్గా ఫీల్ అవుతున్నారు, వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. వాళ్ళ మీద నిజంగా హరాస్మెంట్ ఉంటే అంతమంది డాక్టర్లు ఇక్కడ ఉంటారా? వాళ్ళకు ఫ్రీడమ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇవ్వండి అని చెప్పకపోతే, ఆ చెప్పే వాళ్ళు వెనకాల ఉండి ఒక బలమైన శక్తి నుండి వాళ్ళని నడిపించకపోతే వాళ్ళ ధైర్యంగా అంత ప్రాక్టీస్ చేసుకుంటారా? అందరూ హ్యాపీగా చేసుకుంటున్నారు. గత 10 సంవత్సరాల్లో ఏ హాస్పిటల్ మీద మీరు చూస్తుంటారు మీడియాలో, ఏ హాస్పిటల్ మీద దాడులు జరగలేదు, ఏ హాస్పిటల్ మీద రాళ్ళు వేయలేదు, ఏ హాస్పిటల్ మీద అద్దాలు పాల్గొట్టలేదు, ఏ డాక్టర్లు కూడా కొట్టిన పరిస్థితి లేదు. మాకంటే మీకే తెలుసు. ఎందుకంటే ఏదైనా హాస్పిటల్ మీద దాడి జరిగినప్పుడు ఆటోమేటిక్గా మీరు వస్తుంటారు. ఇది ఫస్ట్ విషయం, మీరు గమనించాల్సిన విషయం. రెండవ విషయం, ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో డాక్టర్స్ని పొలిటీషియన్స్ బెదిరించి డబ్బులు తీసుకుంటున్నారని చెప్పి ఒక మెసేజ్ పెట్టారు. ఇప్పుడు ఉన్న డాక్టర్స్, ఇప్పుడు ఉన్న పొలిటీషియన్స్ ఒక మెడికల్ కాలేజ్ స్థాపించి ఎంతో డాక్టర్ని అభివృద్ధి చేసి ఎంతోమంది డాక్టర్సే బయటకు వచ్చి ప్రాక్టీస్ చేసుకుంటూ, ఈ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ నేను నా స్టూడెంటే ఒక మహారాష్ట్ర నుంచి వచ్చి ఖమ్మంలో హ్యాపీగా సెటిల్ అయ్యి ఇక్కడ ప్రాక్టీస్ చేసుకుంటున్నాడు. అంటే ఎంత సెక్యూరిటీ ఉంటే ఒక మహారాష్ట్రలో ఉన్న అబ్బాయి ఖమ్మంలో వచ్చి ప్రాక్టీస్ చేసుకోగలడు. ఈయన ఇక్కడ ఉన్న డాక్టర్ తన్మయ్ గారు, తన్మయ్ ఈజ్ ఫ్రమ్ మహారాష్ట్ర. కానీ ఎంత కాన్ఫిడెంట్గా, వాళ్ళకి ఎంత శాంతి భద్రతలు ఎంత బాగున్నాయి, ఎంత లా అండ్ జస్టిస్ బాగున్నాయి, ఎంత జ్యుడిషియల్గా ఎంత భద్రత బాగుంది, ఎంత సెక్యూరిటీ లేకపోతే వాళ్ళు అంత హ్యాపీగా ప్రాక్టీస్ చేసుకుంటారు. అలాంటి డాక్టర్స్ని ఎవరైనా పొలిటీషియన్స్ డబ్బులు అడుగుతున్నారు, పొలిటీషియన్స్ అది అడుగుతున్నారు, అలా భయపెడుతున్నారు అని చెప్పేసి ఇలా మెసేజ్ పెట్టడం చాలా బాధాకరంగా ఉంది. ఇకపోతే అంటే మన పొలిటికల్గా ఇనిషియల్గా సార్ 2% మాత్రమే ఉంది, తర్వాత 98%. ఏదైనా ఒక ట్రస్ట్ పెట్టినప్పుడు అది విధాలుగా ఉంటుంది. ట్రస్ట్ 10 మంది పెట్టచ్చు, 20 మంది పెట్టచ్చు, ఎంతమంది అని పెట్టచ్చు. ఇష్టం ఉన్న వాళ్ళు ఉంటారు, ఇష్టం లేని వాళ్ళు వెళ్తారు ఆటోమేటిక్గా. అది కూడా ఈ టైంలో, ఈ ఎలక్షన్ టైంలో తీసుకొచ్చి పర్సనల్గా ఒక మనిషిని మానసికంగా దెబ్బతీయడం అనేది కరెక్ట్ కాదు. అది అలాగనే అసాధారణ సార్ విషయం కూడా మేము పర్సనల్ డాక్టర్స్ కూడా కలిసాము. సార్ కూడా మాకు క్లియర్గా చెప్పడం జరిగింది, ఇది ఆల్రెడీ అంటుంది గవర్నమెంట్ ప్రాసెస్లో ఉంది, ఆ జీవో కూడా వస్తుంది, నాకేం ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. అది కూడా సార్ ముందు పెట్టి సార్ ఏదో ఆయన ఇబ్బంది పెట్టినట్టుగా ఒక మెసేజ్ పెట్టడం జరిగింది. ఇంకా డాక్టర్లు కార్పొరేట్ రూపంలో జనాన్ని పీల్చుకుని తింటున్నారు. డాక్టర్ని పొలిటీషియన్స్ని ఏటీఎంకి వాడుకుంటున్నారు. ఏ డాక్టర్స్ అండి? ఇప్పుడున్న ఖమ్మంలో బ్రెయిన్ డాక్టర్లు కానీ మీరు ఎంక్వైరీ చేయండి, బ్రెయిన్ డాక్టర్స్ కానీ, ఒక హార్ట్ డాక్టర్స్ కానీ, జనరల్ ఫిజిషియన్స్ కానీ, ఇది రావట్లేదు, ఈఎన్టీ డాక్టర్స్ కానీ, ఆప్థాల్మాలజీ డాక్టర్స్ కానీ హ్యాపీగా ప్రాక్టీస్ చేసుకుంటున్నారు, సంతోషంగా ఉన్నారంటే ఒక మాట చెప్పాలంటే మీ అందరికీ, మీ అందరూ మీడియా మిత్రులు, ఇంకా ఎంతోమంది పనిచేసుకుని ఉన్నారు, ఆటో డ్రైవర్లు ఉన్నారు, కార్మికులు ఉన్నారు, కర్షకులు ఉన్నారు. అయినా కూడా మీ అందరూ తెలుసు డాక్టర్స్కి హ్యాపీగా 3 పూలు 6 కాయలాగా ప్రాక్టీస్ ఉంటుంది జనరల్గా. ఇప్పుడు డిసీజ్ అన్నీ పెరిగినాయి. అంత హ్యాపీగా డాక్టర్లు ఇక్కడ ప్రాక్టీస్ చేసుకుంటుంటే డాక్టర్లు పొలిటీషియన్స్కి ఏటీఎం అయిపోయారని చెప్పేసి ఒక మెసేజ్ పెట్టింది. మీరు ఆలోచించండి, జర్నలిస్ట్గా ఏ డాక్టర్ ఎప్పుడు ఒక ఎంఏకి వచ్చి మాకు ఇక్కడ డబ్బులు అడిగారని చెప్పి ఎవరు కంప్లైంట్ చేసింది లేదు. ఒక ఎంఏ సెక్రటరీ ప్రెసిడెంట్గా అది మేము గట్టిగా మేము చెప్పగలం. ఇకపోతే ఇంకా హరీష్ గారి కుటుంబం ఒకటి ఉంది, మీకు తెలిసిందే, సీనియర్ పర్సన్ అతను. హరీష్ గారికి ఇప్పుడున్న అజయ్ సార్కి చాలా ఫ్యామిలీ మిత్రులు, వాళ్ళు ఫ్యామిలీ కుటుంబకులు, చాలా మిత్రులుగా ఉండేవాళ్ళు, చాలా దగ్గరగా ఉండేవాళ్ళు, చాలా సన్నిహితంగా ఉండేవాళ్ళు. అలాంటి కుటుంబాన్ని కూడా వాళ్ళు చిన్న భిన్నం చేసి ఏదో చిన్న డిస్ప్యూట్స్ క్రియేట్ చేయాలని కొంతమంది చేస్తున్న ప్రయత్నం అది. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం.
సో అల్టిమేట్గా ఖమ్మంలో ఉన్న డాక్టర్స్ అందరూ ప్రశాంతంగా ఉన్నారు, ఖమ్మంలో ఉన్న డాక్టర్స్ అందరూ ప్రశాంతంగా ప్రాక్టీస్ చేస్తున్నారు, ఖమ్మంలో ఉన్న డాక్టర్స్ అందరూ ప్రశాంతంగా వాళ్ళ విధులు చేసుకుంటున్నారు. దయచేసి ఒక డాక్టర్స్ని అడ్డం పెట్టుకొని డాక్టర్స్లో ఉన్న చిన్న చిన్న సమస్యలు ఉంటే అవి ఆటోమేటిక్గా ఒక లా సిస్టమ్ ఉంటుంది, ఒక జ్యుడిషియల్ సిస్టమ్ ఉంటుంది, ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఉంటుంది, ఒక రాజ్యాంగం ఉంటుంది. దాని బద్ధంగా వాళ్ళు దాని ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటారు. ప్రతి ఒక్క ప్రాబ్లాన్ని పొలిటికల్గా ఒక నెల రోజులు ఉన్న టైంలో ఒక మనిషికి ఆస్వాదించి మనం ఒక మనిషిని టార్గెట్ చేయడం అనేది అది మంచి సరైన పద్ధతి కాదు. అది ఐఎంఏ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎవరికైనా అన్యాయం జరిగితే వాళ్ళకంటూ సిస్టమ్స్ ఉంటాయి, గవర్నమెంట్ ఆఫీసర్లు ఉంటారు, మున్సిపాలిటీ ఆఫీసర్స్ ఉంటారు, ఏదైనా వాళ్ళు కంప్లైంట్ చేసుకోవచ్చు, దాన్ని పట్టుకు వాళ్ళు న్యాయం పొందొచ్చు. అంతేగాని ఒక మనిషిని పర్సనల్గా టార్గెట్ చేస్తూ రాబోయే 20 రోజుల్లో ఉన్న ఎలక్షన్ టైంలో ఇలా కష్టపడి ప్రాక్టీస్ చేసుకుంటున్నాం. ఒక డాక్టర్స్ మైండ్స్ వెరీ సెన్సిటివ్గా ఉంటాయి. 15-20 సంవత్సరాలు చదువుకొని ఈ స్టేజ్కి వచ్చిన వాళ్ళమే ఇలాంటి పాలిటిక్స్లో మనం ఒకరి మీద ఒకరు నిందలేసుకుంటామంటే మేము ప్రాక్టీస్ కూడా చేయలేని పరిస్థితిలో ఉంటుంది. అందుకని దయచేసి ఇలాంటి మెసేజ్ పెట్టే వాళ్ళకి మేము సగౌరవంగా రిక్వెస్ట్ చేస్తున్నాం. దయచేసి మీరు ఈ పొలిటికల్ అట్మాస్ఫియర్లో డాక్టర్స్ని ఇన్వాల్వ్ చేస్తూ ఆ డాక్టర్స్ చేసిన చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నా కూడా అవి ఒక మనిషికి ఆస్వాదిస్తూ మీరు ఒక ఎజెండా లేకుండా ఒక మనిషిని టార్గెట్ చేయడం మంచిది కాదని మేము ఐఎంఏ తరఫున తీవ్రంగా దీన్ని ఖండిస్తున్నాం. అల్టిమేట్గా డాక్టర్స్ అందరూ ఒకటే, డాక్టర్స్కి ఉన్న సమస్యలు ఒకటే, డాక్టర్స్కి ఉన్న టెన్షన్స్ ఒకటే. అన్ని సమస్యలకి ఒక ఐఎంఏ ఉంటుంది, అందరినీ ప్రొటెక్ట్ చేస్తుంది. దయచేసి ఈ విషయాన్ని, ఈ మెసేజ్ మాత్రం మేము తీవ్రంగా ఖండించడానికే ఈరోజు ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. యాక్చువల్గా ఈరోజు వాట్సాప్ గ్రూపుల్లో ఒక మెసేజ్ చూసి రెస్పాండ్ అయ్యి ఒక ఐఎంఏ గ్రూప్గా ఒక ప్రెసిడెంట్గా ఒక సెక్రటరీగా రావడం జరిగింది. ఆ గ్రూప్స్లో అంటే ఇప్పుడున్న పొలిటికల్గా కాంటెస్ట్ చేస్తున్న వ్యక్తి పర్సనల్గా అజయ్ గారి మీద కొన్ని కామెంట్స్ చేశారు. సారు 10 సంవత్సరాల నుంచి ఖమ్మంని కడుపులో పెట్టుకుని చూసుకుంటున్నాడు. ఖమ్మం జిల్లాలో ప్రతి గల్లీ తిరిగి అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకొని ఎంతో డెవలప్మెంట్ చేశారు. సరే, డెవలప్మెంట్ పక్కన పెడితే డాక్టర్స్ వైజ్గా ఏ డాక్టర్ మీద ఈ 10 సంవత్సరాల్లో ఏ హాస్పిటల్ మీద ఒక రాయి పడలేదు, ఏ హాస్పిటల్ మీద డాక్టర్స్ మీద దాడి జరగలేదు, ఏ హాస్పిటల్ మీద ఇబ్బందులు కలిగిన సందర్భాలు లేవు, ఏ హాస్పిటల్ మీద తగలబెట్టాలు లేవు, ఏ డాక్టర్స్ మీద దాడి జరగలేదు. అంటే ఈ 10 సంవత్సరాల నుంచి తను ఉన్న పరిపాలనలో ఎంత సూపర్ఫుల్ ఇస్తున్నారో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. ఇది డాక్టర్స్ విషయం కాబట్టి డాక్టర్స్ విషయం మాట్లాడుతున్నాం. ఖమ్మంలో మెడికల్ హబ్ అంటే ఆల్మోస్ట్ ఖమ్మంలో చేయలేని ఆపరేషన్స్ ఉంటే హైదరాబాద్ పంపిస్తారు తప్ప ఖమ్మంలో అన్ని ఆపరేషన్లు జరుగుతారు. అటు బ్రెయిన్ డాక్టర్లు ఉన్నారు, హార్ట్ డాక్టర్స్ ఉన్నారు, క్యాన్సర్ డాక్టర్స్ ఉన్నారు, ఈఎన్టీ డాక్టర్స్ ఉన్నారు, ఆప్థాల్మాలజీ డాక్టర్స్ ఉన్నారు, ఫిజిషియన్స్ ఉన్నారు, అన్ని రకాల డాక్టర్స్ ఉన్నారు. ఇలాంటి డాక్టర్స్ పోయిన 10 సంవత్సరాల్లో మన సారు మినిస్టర్గా ఉన్న 10 సంవత్సరాల్లో ఎక్కడైనా ఏమైనా ఒక హాస్పిటల్ మీద దాడి జరిగితే ఎవరైనా నిరూపిస్తే మాత్రం మేము దానికి డెఫినెట్గా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాం. అందువల్ల ఈ 10 సంవత్సరాల్లో ప్రతి ఒక్క డాక్టరు చాలా హ్యాపీగా, చాలా సంతోషంగా, చాలా చిరునవ్వులతోటి చాలా హ్యాపీగా వాళ్ళు ప్రాక్టీస్ చేసుకుంటున్నారు. వాళ్ళ ప్రాక్టీస్ సక్సెస్ఫుల్గా జరుగుతున్నారు. అన్ని హార్ట్ ఆపరేషన్లు జరుగుతున్నాయి, అన్ని బ్రెయిన్ ఆపరేషన్లు జరుగుతున్నాయి, అన్ని ఈఎన్టీ ఆపరేషన్లు జరుగుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో గడిచిన 10 సంవత్సరాల్లో మన మినిస్టర్ గారి దగ్గర నుంచి ఏ డాక్టర్లని భయపెట్టడం కానీ, ఏ డాక్టర్ల దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం కానీ, మరి ఆ మెసేజ్ చూస్తే చాలా బాధాకరం వేసింది. ఎందుకంటే ఒక మెడికల్ ఇన్స్టిట్యూట్ స్థాపించిన వ్యక్తి ఒక డాక్టర్స్ వాల్యూ తెలుసు. ఆ డాక్టర్స్ని డబ్బులు అడగడం కానీ, ఆ డాక్టర్స్ని ఏదైనా చేయటం అనేది హైలీ ఇంపాసిబుల్. అది దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆ డబ్బులు తీసుకున్న అలవాటు సార్కు లేనే లేదు. ఆయన ఎంతోమంది డాక్టర్లు తయారు చేశాడు, ఎంతోమంది డాక్టర్స్ని అమెరికాలో తయారు చేశాడు, ఎంతోమంది డాక్టర్లు ఇండియాలో ఉన్నారు, మన తెలంగాణలో ఉన్నారు, మన ఖమ్మంలో ఉన్నారు. అలాంటి పెద్ద ఇన్స్టిట్యూట్లో చైర్మన్ ఒక మినిస్టర్గా ఉండి డాక్టర్ల దగ్గర చీప్గా వెళ్ళి డబ్బులు అడగడం కానీ, ఇలాంటి మెసేజ్ పెట్టినప్పుడు ఒక డాక్టర్స్గా, ఒక మెడికల్ కాలేజ్ స్టూడెంట్గా, ఒక ఖమ్మంలో ఉన్న ఐఎంఏ సెక్రటరీగా చాలా బాధేస్తుంది. దయచేసి ఇలాంటి పోస్టింగ్లు దయచేసి మీరు వాట్సాప్ గ్రూపులో పెట్టి ఒక మనిషిని మానసికంగా హరాస్ చేయడం కరెక్ట్ కాదు. మీరు ఏదైనా ఉంటే పొలిటికల్గా డెవలప్మెంట్ ఏం చేశారో అడగండి, సార్ సమాధానం చెప్తారు. అంతేకాని
డాక్టర్స్ని అడ్డం పెట్టుకొని డాక్టర్స్లో ఉన్న చిన్న చిన్న లోపాలని ఏం లేకపోయినా వాటిని ఎరేజ్ చేసుకుంటూ మంచి మంచి రిలేషన్స్ ఉన్న డాక్టర్స్తో కూడా సారథికి విభేదాలు కలిగిస్తూ ఎట్టి పరిస్థితుల్లో ఇలా చేయకుండా ముందు ఉండాలని ఇలాంటి పోస్టింగ్లకి వాట్సాప్లో ఈరోజు పులి స్టాప్ పడాలని అందరు డాక్టర్స్ ఐక్యంగా ఉండాలని అందరు డాక్టర్స్ ఐక్యంగా ఉండి వాళ్ళ ఓటుని వాళ్ళ విధంగా వాళ్ళు ఉపయోగించుకోవాలి అని మేము కూడా కోరుకుంటున్నాం. కానీ అలాగే దయచేసి డాక్టర్స్ మధ్య ఉన్న విషయాన్ని ఒక పొలిటికల్ లీడర్స్ కనగట్టి దయచేసి ఇంత తక్కువ దిగజారుతనంలో ఇలాంటి మెసేజ్లు మాత్రం పెట్టద్దు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే అండి. ఈ మధ్యకాలంలో సామాజిక మాధ్యమాల్లో డాక్టర్ల గురించి కొన్ని వివాదాస్పదమైన పోస్టులు వస్తున్నాయని అందులో కొంతమంది పేర్లు రాశారు. వాళ్ళల్లో కొంతమంది మాకు అట్లాంటి పోస్టుల వల్ల ఇబ్బంది కలిగేటట్లు ఉంది, కొంచెం మీకు ఏదైనా చేయగలరా అని అడిగినప్పుడు మేము ఇట్లా మీడియా ముఖంగా ఖండించడానికి వచ్చాము. డాక్టర్స్ ఎవరిదో మానాన్ని వాళ్ళ సొంత పనులు చేసుకుని వాళ్ళ ప్రశాంతమైన జీవితం కోరుకుంటున్నారు. కొంతమంది రాజకీయ పార్టీల్లో యాక్టివ్గా ఉన్న యాజ్ అసోసియేషన్ కానీ ఎక్కువ మంది అయితే బయటపడి ఒక పార్టీకి చేసే అంత ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరు లేరు. అందుకని మమ్మల్ని ఒక రాజకీయానికి వాడుకోవద్దు, ఒక వస్తువులాగా అనేది కోరుకుంటున్నాము. కొన్ని సమస్యలు ఏదన్నా ఉంటే వాళ్ళు పరిష్కరించుకోగలమని చెప్పారు. సో అందుకని వాళ్ళు అడిగిన మీదట వాళ్ళ తరఫున మేము ఖండిస్తున్నాం. అసోసియేషన్ అధ్యక్షులు అవసరం లేని వాళ్ళకి సమస్యలు ఎక్కువ అవుతాయి అనే భయం కూడా వాళ్ళల్లో ఉంది. అందుకని ఎవరు చేయగలిగితే సహాయం గుట్టుచప్పుడు కాకుండా చెయ్యాలి. ఏదైనా సమస్య ఉన్న